హల్లెలూయా హల్లెలూయా దేనా స్తోత్రం అండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ ఎస్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్కి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఇదిగో మీ దేవుడు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభుపేట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక చక్కని సందేశాన్ని మీకు అందించిన దేవుడు ఇచ్చినటువంటి భాగ్యానికి ఆయనకి గంత మహిమ చెల్లుగాక. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామూడు నాయన, సమాధానగతిపతి, మా సృష్టికర్త, మా దేవ తండ్రి నీకే స్తోత్రం. నీ పాసందరాటికి చెందంతకే స్తోత్రం. నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడి కార్యక్రమం ఆదరించేంతవరకు మీరే నాయకులు నడిపించమని మా ప్రియరక్షకుడు నా శిఖరాన్ని శ్రీమతి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా దేవుని నాకు సర్వ గంత మహిమ చెల్లుగాక. ఈరోజు మాట్లాడకపోయే అంశమే దేవుని యందు భయభక్తులు గలవారికి ఏమీ కొదువై ఉండదు. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశమే దేవుని యందు భయభక్తులు గలవారికి ఏమీ కొదువై ఉండదు. అలాంటప్పుడు అందరం భయభక్తులు కలిగి ఉందామా అంటే ఉండొచ్చు, ఉందామని ప్రయత్నం చేస్తారు, కానీ అది చాలా కష్టంతో కూడిన విషయమే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదని దావీదు గారు తన యొక్క కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు గారు రాసినటువంటి కీర్తన 34వ కీర్తన. దావీదు గారు రాసినటువంటి కీర్తనలోని 34వ కీర్తన 9-10 వచనాలు ఈరోజు మనం మాట్లాడకపోయే ధ్యానాంశము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువు లేదు. యెహోవా భక్తులారా, యెహోవాని భక్తిగా జీవిస్తూ అనుసరిస్తున్నటువంటి వారు ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ కొదువ లేదు అని దావీదు గారు యూదా ప్రాంతంలో రెండో రాజుగా నియమించబడినటువంటి దావీదు గారు, అంటే దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పి దావీదు గారి గురించి తెలియపరుస్తుంటాడు. అటువంటి దావీదు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన యందు భయభక్తులతో ఉన్నటువంటి మనందరం కూడా ఉన్నట్లయితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, భయభక్తులు ఉంచుడి, భక్తులారా మీరేం చేయండి, భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదని చెప్తాడు. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్క మనిషి భక్తుడు కూడా అదేవిధంగా భయభక్తులు కలిగి ఉండొచ్చు కదా. భయభక్తులు కలిగి ఉంటే ఇంకా సమస్య లేదు. ఏమీ కొదువు లేనప్పుడు మనిషికి ఏం కావాలి? కొదువు ఉండకూడదు. ఏ విషయంలో చూసినా, ఆస్తి విషయం చూసినా, అవసరతలు చూసినా, ఏ వస్తువులు చూసినా, తిరగటాకైనా ఉండటాకైనా ఉన్నప్పుడు ఏమీ కొదువ ఉండదు, కొదువ లేదు అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువే ఉండదని ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశం. ఈ అంశంలో ఆయన భయభక్తులుగా ఉన్నటువంటి వారితో తెలియపరుస్తున్నాడు. ఆయనతో భయభక్తులుగా ఉంచండి, భక్తులారా మీరు ఏం చేయండి, ఆయన యందు మీరు భయభక్తులు ఉంచండి, ఉంచితే మీకు ఏ విధమైనటువంటిది కొదువ లేదు, ఏమీ కొదువ ఉండదని చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్తారు? ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేసిన వారు చెప్పగలిగినటువంటి మాటే. ఎవరైనా సరే దాన్ని నిజంగా కొదువు లేకుండా జీవించేవారు చెప్పే మాట అది. వారు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆలకించాలి. ఇప్పుడు దైవజనులందరూ అందరూ కూడా వారు తెలియపరిచినటువంటి ఎక్స్పీరియన్స్లో, వారు చెప్తున్నటువంటి అనుభవాల్లో నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు పరిస్థితి బాగా సమస్యలో ఉండేవాళ్ళము, కానీ రోజు దేవుని మహా కరికర కృపచొప్పున ఏం జరుగుతుంది? అన్నీ డబల్గా ఆయన ఇవ్వటం జరిగింది అని దైవజనులు సాక్ష్యాలు ఇస్తుంటారు, విశ్వాసులు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. అది దేవుని ఎడల జరిగినటువంటి విషయాల్ని. అలాగే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు భయభక్తులు కలిగినటువంటి ఉండటం వలన, ఆయన యందు భయభక్తులు ఉంచడం వల్ల ఏమి నష్టం ఉండదు, మనకి ఏమీ కూడా కొదువే ఉండదని. కానీ నేడు క్రైస్తవ జీవితంలో ఆయన యందు భయభక్తులు ఉన్న భక్తులైనటువంటి వారందరికీ కూడా, భయభక్తులు ఉన్నటువంటి వారందరూ కూడా కొదువులో వెళుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సమస్యల్లో ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. నాకు తెలిసిన ఒక ఆయన అనేవాడు, ఇండియాలో క్రైస్తవులందరూ పేదవాళ్ళంట, అమెరికాలో ధనవంతులంట. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఇక్కడ పేదవాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ధనవంతులంట. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఒక డబ్బున్నవాడు, క్రైస్తవుడైనటువంటి వాడు, క్రైస్తవుడిగా దేవుని భక్తి జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఆ యొక్క ధనం మూలం కాదు, జీవానికి మూలం కాదు. అది
ఒక కలిమి విస్తరించుట వారి జీవానికి మూలం కాదు అని బైబిల్ తెలియపరుస్తుంది. కానీ లోకస్తులు చూసేది ఏంటంటే ఏమీ కొదువ లేదు అన్న బైబిల్లో ఉన్నటువంటి వాక్కు ద్వారా అనేకులు కొదువతో ఉన్నట్టుగా, అనేకులు అనారోగ్య సమస్యలు అనేక విధాలుగా ఉన్నట్టుగా కనబడుతున్నప్పుడు, ఈ మాట చెప్పినప్పుడు ఎవరన్నా సరే సమస్యలో ఉన్నవారు ఎవరన్నా ఉన్నప్పుడు కొదువ లేదన్నప్పుడు, నీకే అనేకమైనటువంటి కొదువులు ఉన్నప్పుడు నువ్వు ఎలా చెబుతున్నావు అంటారు. కానీ ఆత్మీయ అర్థంగా మనం దీన్ని తీసుకోవాలి. ఏమీ కొదువై ఉండదు అంటే మనకి కావాల్సినటువంటి, ఇప్పుడు యాత్రలో ఉన్నటువంటి వారు ఉన్నారు, ఇప్పుడు ఇతర దేశానికి వెళ్తారు, పరదేశిగా ఉంటారు. అక్కడ పరదేశిగా ఉన్నప్పుడు మన దేశానికి వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటారు? పరదేశులుగా ఉంటారు. మనం వేరే దేశానికి వెళ్ళినా పరదేశులుగానే ఉంటాం, వారు ఇక్కడికి వచ్చినా కూడా పరదేశులుగా ఉంటారు. అంటే ఇక్కడ వారు కాదు, దానికి తగిన విధంగా లగేజీని ఏర్పాటు చేసుకుని వెళ్తారు. అంతేగాని ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వెళ్తున్నటువంటి ఇల్లుని తీసుకుని వెళ్ళిపోరు, లేకపోతే అక్కడ ఒక ఇల్లు కొనుక్కునో అపార్ట్మెంట్ కొనుక్కునో అక్కడ జీవించడానికి ప్రయత్నం చేయరు. వారు ఏం చేస్తారంటే వారికి కావాల్సినటువంటి వాటినే తీసుకుని వెళ్తారు, కావాల్సినటువంటి ధనాన్ని తీసుకెళ్తారు, అక్కడ కావాల్సినటువంటి అన్నీ కూడా వారు సమకూర్చుకుంటారు. ఏ కొదువు లేకుండా ఎన్ని రోజులు ఉండాలనుకున్నారో అన్ని రోజులు అన్ని ట్రిప్పులు అక్కడ ఉండి రాగలటకు ప్రయత్నం చేస్తారు. ఏదన్నా కొదువుగా ఉన్నట్లయితే ఇక్కడ తెలియపరిచి వెళ్తుంటారు. ఉన్నటువంటి సహోదరులకు లేకపోతే కుటుంబ సభ్యులకు అవసరాన్ని బట్టి వారు ఏం చేస్తారు, ఈరోజు మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ధనాన్ని వారితో పంపిస్తారు. వారు అక్కడ ఉండగానే ఇక్కడి నుంచి వారికి మనీ ట్రాన్స్ఫర్ చేయగలే ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి అవకాశం ఉంది. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, దేవునందు ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువే ఉండదు. ఈయన దావీదు గారు, ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట, అబీమెలెకు ముందు ఈయన పిచ్చివాడుగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఈయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆకీషు రాజు దగ్గర ఆయన ముందు గాదు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అది ఫిలిస్తీన్లో ఉందన్నమాట, ఇతర దేశం అది. ఈయన ఉన్నటువంటి ప్రాంతం యూదయ ప్రాంతము. ఆ ప్రాంతం నుంచి తరమబడుతున్నాడు. ఎక్కడంటే సౌలు చంపాలని చూస్తున్నాడు. సౌలు చంపాలని చూస్తున్నప్పుడు ఈయన ఆ ప్రాంతం నుంచి పారిపోయి శత్రు దేశం అనేటువంటి ఫిలిస్తీన్లోకి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ భూభాగంలో ఉంది గాదు, ఆకీషు రాజు ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ గ్రంథంలో 34 అధ్యాయ కీర్తనలో ఏ రాయబడుతుంది పైన, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించినటువంటి కీర్తన రాయబడుతుంది. అబీమెలెకు అంటే వీరికి ఒక బిరుదది. ఫిలిస్తీన్ల దేశము వీరికి సమీపంగా ఉంది. యూదయ ప్రాంతానికి కిందగా భూభాగం ఉంటుంది. యెరూషలేం ప్రాంతం కొండ మీద ఉంటుంది. ఆ లోయలో ఉండేదే ఈ యొక్క ఫిలిస్తీన్ల దేశం. అక్కడ రాజుకి అబీమెలెకు అన్నది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ అని ఎలాగుందో ప్రధానమంత్రి అని ఎలా పెట్టారో అలాగా ఈ యొక్క అబీమెలెకు ఆకీషు రాజు పేరు ఆకీషు, అబీమెలెకు అన్నది పేరు అనమాట. అబీమెలెకు ఎలాగైతే ఇప్పుడు ఐగుప్తులో ఏమని పిలిచేవాళ్ళు అంటే ఫరో అని పిలిచేవాళ్ళు. ఫరో అంటే వారికి ప్రధానమంత్రి లాంటి వాడు అనమాట. కానీ ఆయనకి పేరు ఉంటుంది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ అని ఎలా పేరు ఉందో మోడీ గారని, అలాగే వారికి పేరు ఉంటుంది అనమాట. ఆకీషు రాజు గాదుని ప్రాంతాన్ని ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్గా ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో ఒక ప్రాంతం, ఒక పట్టణమే ఇది. అంటే ఇప్పుడు మన భారతదేశానికి 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీస్లో ఒకటి ఢిల్లీ, తర్వాత కోల్కతా, ముంబై, అలాగే చెన్నై. ఈ 4 ప్రాంతాలు మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు వీటిని. అలాగా ఒక పట్టణమై ఉంది. ఈ గాదు అనే ప్రాంతానికి వెళ్ళాడు ఎవరు, ఈ యొక్క దావీదు గారు. అక్కడ పరదేశిగా ఉన్నాడు. అంటే ఈయన వెళ్ళిన ఇతర ప్రక్క దేశంకి వెళ్ళినప్పుడు ఆ ప్రక్క దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆకీషు రాజు ముందు ఆయన వెర్రివాడు వలె ప్రవర్తించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఆకీషు రాజు ఈయన చూశారు. అక్కడ ఉన్నటువంటి తోటివారు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారితో పాటు ఉన్నటువంటి వారు ఈ యొక్క దావీదు రావటం చూశారు. దావీదును చూసి వారు ఏం చెప్పారంటే,
దావీదు సొలొమోను గురించి, దావీదు గురించి ఒక పాట పాడుతున్నారు. ఆ దావీదు గురించి పాడుతున్నటువంటి పాటని ఇక్కడ వాళ్ళు తెలియపరుస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10-15 వచనాలు చూసినట్టయితే మనకు అక్కడ కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే గదా అని అతను బట్టి రాజుతో మాట్లాడగా, సౌలు 1000 కొలదిగాను హతము చేసిననియు దావీదు 10,000గా హతము చేసినని చెప్పి ఈయన దావీదుని గురించి పాడుతున్నటువంటి పాటని ఈ సందర్భంలో తెలియపరుస్తున్నారు. గొలియాతును చంపినటువంటి దావీదును విషయమై వీరు చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని వారు ఏం చేస్తున్నారంటే గుర్తు చేస్తున్నారు రాజుతో. అటువంటి ఆయన ఎక్కడికి వచ్చాడు? మన ప్రాంతానికి వచ్చాడు. మన ప్రాంతానికి వచ్చాడు ఇతను అనేపాటికి ఎవరైనా సరే మన శత్రువు మన దగ్గరికి వచ్చాడు అంటే, ఒకటి మన దగ్గర నుంచి ఏదన్నా సమాచారం తెలుసుకుని మన దేశాన్ని నాశనం చేయడానికి వేగురువాడుగా వచ్చాడనో, లేకపోతే మనల్ని ఏదో విధంగా మన దేశాన్ని, రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించాలని చూస్తున్నారని చెప్పి వారికి ఒక ఆలోచన కలుగుతుంది. ఇక్కడ దావీదు ఆల్రెడీ ఆయన అభిషేకించబడిన వాడే, అభిషేకం పొందుకున్న తర్వాతే ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వీరందరూ కూడా ఆ దావీదు విషయమై, అంటే ఈ దావీదు ఏదైతే అభిషేకం పొందుకున్నాడో నెక్స్ట్ రాజుగా మార్చబడబోతున్నాడు. మన బైబిల్లో చూసినట్లయితే యోసేపు గారికి కలలు వచ్చిన తర్వాతే సమస్యలు వచ్చాయి. అలాగే దావీదు గారికి కూడా ఆ విధంగానే సమస్య వచ్చింది. ఆయన అభిషేకించబడ్డాడు, సమూయేలు చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు తరుముతుంటే ఆ ప్రాంతం నుంచి పక్క దేశానికి పారిపోవాల్సి వచ్చింది. శ్రమ చూడండి, ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేయబడింది, ఈ యొక్క సౌలు రాజ్యాన్ని దేవుడు తీసేస్తున్నాను అని చెప్పి, నేను యెషై కుమారుడు అనేటువంటి దావీదుకి ఆ పదవిని ఇస్తున్నానని చెప్పి సౌలు ద్వారా తెలియపరచబడింది. అది ఆయన అభిషేకించబడ్డాడు, శ్రమలు వచ్చినాయి. మరి ఇక్కడ చూస్తే మన కీర్తన గ్రంథంలో చూస్తే మనకు రాయబడుతుంది. కీర్తన 34 కీర్తన 34:9 చెప్పబడుతుంది అనమాట. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదని చెప్తున్నాడు. ఈయనకి ఏ సందర్భంలో వచ్చాడు? ఇక్కడికి తరమబడుతున్నాడు. దీన్ని తరిమేస్తున్నటువంటి సందర్భంలో ఆయన చెప్తున్నటువంటి మాట, మన భక్తుల జీవితాలు మనం క్షుణ్ణంగా మనం వినాలి, వారి యొక్క సాక్ష్యాలు మనం వినాలి. ఎందువల్లంటే అనేక భక్తులు అనేక విధాలుగా శ్రమను అనుభవించారు, తర్వాత వారు దేవుని మహా కనికరం చొప్పున తప్పించబడ్డారు. అదే మన క్రైస్తవ జీవితం. అనేక సమస్యలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. వాటిని మనం ఏ విధంగా తప్పించుకోవాలనేది చూసినట్లయితే మొదటిగా మనం చేయాల్సింది దేవుని సన్నిధిలో ఆ విషయాన్ని మనం ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో తెలియపరచాలి. తెలియపరిచిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం మనం నడవాలి. పరిస్థితులు వెంటనే మార్పు చెందకపోవచ్చు, స్వస్థత వెంటనే రాకపోవచ్చు, ఐశ్వర్యం వెంటనే సమకూర్చబడపోకపోవచ్చు. కానీ ఈ యొక్క భక్తుడు ఈ యొక్క సమృద్ధి కలిగి ఉన్నప్పుడు, ఒక రాజుగా ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట కాదు ఇది. అతన్ని కష్టకాలంలో దేవుని ఎడల ఆధారపడి భయభక్తులు జీవించటం వల్ల ఆయన భక్తులకు కూడా ఇదేం చెప్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు ఉంచమని చెప్తున్నాడు. సుఖమైనటువంటి సమయంలో ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కాదు. ఈ యొక్క తప్పించబడ్డాడు. ఇక్కడ ప్రాంతంలో అతన్ని బంధించి చంపేసేవారు అక్కడ. అయితే దేవుడు ఆయనకు ఒక ఆలోచన
కలిగించాడు అనొచ్చు. లేకపోతే దేవుని యొక్క కృప ఆయన మీద ఉండుట ద్వారా ఆయనకు ఒక మంచి ఆలోచన ఆ ప్రాంతంలో వచ్చింది. శత్రువుల దేశంలోకి పొరపాటున పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చింది ఆయనకి. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. సౌలు చంపేయాలని చెప్పి చూస్తున్నాడు. అందులో అభిషేకించబడ్డవాడు. నా జీవితంలో కూడా నేనేం చేస్తున్నానంటే, అభిషేకించబడ్డ వాళ్ళే కానీ దేవుని విశ్వాస జీవితంలో నడుస్తున్న వారే కానీ తప్పు చేయకూడదని నేను చూస్తాను నా ద్వారా. ఎలాగంటే వారు ఏదైనా పొరపాట్లు వెళ్ళబోతున్నారు అంటే వారికి ఏం చెప్తారంటే వారికి వెళ్ళకూడదు అని చెప్పి వారికి తగిన విధంగా నేను ఆలోచన ఇస్తుంటాను. పొరపాటున వెళ్ళకూడదు దాంట్లోకి. ఈ యొక్క అభిషేకించబడినటువంటి సౌలు, రాజుగా ఉన్నటువంటి సౌలు గారు ఈ యొక్క దావీదు గారి మీదకి వెళుతున్నాడు. ఆయన దావీదు కూడా అదే విధంగా తప్పించుకుంటున్నాడు. అభిషేకించబడ్డవాడు, నీ అభిషేకాన్ని కోల్పోతావు నన్ను చంపడం ద్వారా, నా ప్రాణం పోతుందని కాదు. నేను చూస్తుంది అది దావీదులో. దావీదు పారిపోతున్నాడంటే ఆయన చూస్తుంది నేనేం చూస్తున్నానంటే, నన్ను చంపడం ద్వారా సౌలు నిత్యత్వాన్ని, దేవుడి యొక్క ప్రణాళికను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి అంత గౌరవించేవాడు ఎవరే? ఈ యొక్క దావీదు. దేవుడు అంటాడు నా హృదయానుసారుడు అంటాడు. ఎందువల్లంటే దావీదులో ఈ మనసు ఉంది. మనందరిలో కూడా ఇటువంటి మనసు ఉండాలి. నాలో ఉందని నేను దావీదంత వాడని కాదు. ఇది నాకు కూడా దేవుడు ఏంటంటే అట్లాంటి ఆలోచన నాకు తెలియపరిచాడు. దేవుడు తెలియపరుస్తుంటాడు దేవుడు. ఎందుకంటే మన ద్వారా ఇతరులు దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదు. ఎలాగంటే మనల్ని ఏదో చేయటం ద్వారా వాళ్ళు కోల్పోతారు. అలాగే వాళ్ళు చేయకుండా మనం ఏం చేయాలి? తగిన విధంగా మనం ఏర్పాటు చేసి, తగిన విధంగా వారిని తెలియపరిచి, తగిన విధంగా మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ దావీదు గారు హృదయం కూడా అంతే. దావీదు గారు హృదయం కూడా ఎట్లాగంటే సౌలు ఈ విధంగా వెంబడించి వచ్చి చంపితే సౌలు రాజు ఏమవుతాడు? దేవుని రాజ్యాన్ని కోల్పోతాడు. మనందరం కూడా ఇటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి మనం. దావీదు గారు ఎంత గొప్ప ఆలోచన చూడండి. చాలా దూరం పారిపోయాడు, శత్రు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వస్తాడా రాజు? తన ప్రాణం మీదకి వచ్చింది. అక్కడ తను చంపేస్తారు. అసలే గొల్లియాతుని చంపేసి వాళ్ళని ఆ ప్రాంతంలో గొల్లియాతు మీద జయాన్ని పొందాడు. ఈ యొక్క యూదా దేశం విజయాన్ని చూసింది. అటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతే ఎవరండి ఊరుకునేది? దొరికితే అసలు ఎప్పుడైనా టార్గెట్ ఎవరిని చేస్తారు? ఇప్పుడు ఏ దేశానికన్నా జరిగినప్పుడు ప్రధానమంత్రి మీదే దృష్టి పెడతారు వాళ్ళు, ఆయన్నే చంపేయాలని. కానీ ఎదురున్న వాళ్ళే చంపలేరు పరిస్థితి. కానీ ఆయనే ఆ దేశంలో కూర్చున్నాడంటే ఇంకా కావాల్సిందేముంది? మొత్తం ఆ దేశం మొత్తం దొరికిపోయినట్టే. అయితే దావీదు సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అని చెప్పి ఒక గీతాన్ని పాడారు. ఈయనే రాజు కన్నా గొప్పవాడుగా, కాబోయే రాజుగా అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అటువంటి వ్యక్తి, ఎందుకంటే గొల్లియాతుని జయించాడు, తద్వారా సౌలు చేశాడు, ఆయనకి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని తెలియపరిచాడు. అతనే కాబోయేవాడు. ఎందువల్ల అంటే మా ఫిలిస్తీన్లో ఉన్నటువంటి గొల్లియాతుని ఇతను చంపేయడం ద్వారా అతను ఒక పదవిని సంపాదించుకున్నాడు. అటువంటి వ్యక్తి మా ప్రాంతానికి వచ్చాడు అంటే ఆయన్ని ఉంచుతారా? అక్కడ ఎతకపోయింది, కాలుకే దొరికిందంట, కాలుకే తగిలిందంట. అట్లాగా వెతుకుతున్నారు సౌలు రాజునా లేకపోతే దావీదునా. దావీదు మీదే వారు ఎక్కువగా కక్ష. ఆయనే ఆ ప్రాంతంలో ఆ విధంగా చేశాడు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కక్ష అటువంటిది. అటువంటి ప్రాంతానికి పారిపోయాడు. 2 విధాలు చూడొచ్చు ఇక్కడ మనం. ఒకటి, సౌలు రాజు ఆ ప్రాంతానికి రాడు, సైన్యాన్ని పంపించాలంటే చాలా పెద్ద నెట్వర్క్. అది ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆఫ్టర్ ఆల్ ఒక దావీదు మనోడి దగ్గర, మన దగ్గర ఉన్నవాడిని చంపడానికి పక్క దేశంలోకి శత్రువులు పంపించి ఏ రాజు కూడా ఇది తెచ్చుకోడు మీదకి. హల్లెలూయా, సర్వఘనత మహిమ ఆయనకే చెల్లుగాక. ఈ యొక్క ఆలోచన విధానాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, భక్తులకి ఆయన యందు భయభక్తులు ఉంచితే ఇటువంటి ఆలోచన విధానం మనకు ఉంటుంది అని దావీదు గారు తెలియపరుస్తున్నాడు. మనకి జీవితంలో ఏమి కొదువ ఉండకూడదనే ప్రతి ఒక్కరు కూడా సమకూర్చుకునేది, సంపాదించుకునేది, దాచుకునేది, చాలా జాగ్రత్తగా వాడుకునేది. అవసరానికి ఏదో అవసరమో దాన్నే మనం ఖర్చు చేసుకోవాలి అని జాగ్రత్త చేసుకునేది, ఏ కొదువు లేకుండా కష్టాల్లో కానీ ఏదన్నా మనకి ఉండాలని చెప్పి ఆలోచన చేసేది
అట్లాగే కొదువ లేదు అనేది మనందరం కూడా చూస్తాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి ఏమీ కొదువే ఉండదు అని దావీదు తెలియపరుస్తున్నాడు. అదే ఏ సందర్భంలో ఏ ఆలోచన కావాలో అది ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు. అయితే ఆయనందు మీరు మొదటగా భక్తులైనటువంటి మీరు మనందరం కూడా ఏం చేయాలి? ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తులమైనటువంటి భయభక్తులు కలిగి ఉంచండి అని చెప్పి ఇక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు. ఈ శత్రు ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి దావీదు గారిని ఆకీషు రాజుకి వెళ్ళి ఆయన ఉన్నటువంటి పరిచారకులు ఆయనతో తెలియపరుస్తున్నారు. ఈయన ఎవరని తెలియపరుస్తున్నారంటే సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు అయినటువంటి మోడీ గారు చూసుకుందాం. మోడీ గారిని పక్కన పెట్టి ఇంకొక నాయకుడిని మన భారతదేశంలో పొగుడుతున్నారు అంటే ఏమవుతుంది? నెక్స్ట్ ఆయనే నాయకుడిగా మార్చబడపోతున్నాడని పక్క దేశాల వారు కూడా గమనిస్తారు. వారికి కూడా శత్రు దేశాలు మొదటగా గ్రహిస్తాయి. మనందరూ కూడా భారతదేశంలోకి స్ప్రెడ్ అయ్యేదానికన్నా భారతదేశం గురించి శత్రు దేశాలు మొదటగానే ఏం చేస్తాయంటే ఆలోచన కలిగి ఉంటాయి. వీళ్ళు నెక్స్ట్ ఎవరు జరగబోతున్నారు, ఎవరు రాకపోతున్నారు అన్న ఉద్దేశాన్ని వారు కలిగి ఉంటారు. అట్లాంటిది దావీదు మీద వీరందరూ దృష్టి ఉంది. దావీదే ఆ ప్రాంతానికి వచ్చేసాడు, శత్రు దేశానికి వచ్చేసాడు. శత్రు దేశానికి వచ్చినప్పుడు ఆ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే శత్రు దేశానికి వచ్చిన వారప్పుడు ఇది రాజుకి తెలియపరిచినప్పుడు అక్కడ దావీదుకి ఒక ఆలోచన కలిగింది. అక్కడ దావీదు గారికి ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచనని ఇక్కడ రాస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీదకి కారణిచ్చుచు నుండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. ఎవరైతే ఆకీషు రాజు యొక్క సేవకులు ఉన్నారో వారు వెళ్ళి దావీదుని రాజు సమూహమునకు తీసుకొచ్చినప్పుడు రాజు సమూహమును ఏం చేస్తున్నాడేంట? ఆయన దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె పిచ్చివాడి వలె నటిస్తున్నాడు. ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీదుగా కారుననిచ్చుచూ నుండెను. వారు అతని పట్టుకుని పోగా అతని పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చాను. పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక పిచ్చివాడిగా మారిపోయాడు. ఎంత తగ్గింపు జీవితం చూసారా? ఆ శత్రు దేశానికి వెళ్తే చంపేస్తారు. ఆ శత్రు దేశంలో ఈయనకి లైఫ్ లేదు. కానీ సౌలు తనను చంపుతున్నాడని చెప్పి భయంతో పరిగెట్లా. ఇప్పుడు ఈరోజు కొంతమంది భయంతో పరిగెట్టినట్టుగా 10 మందికి కనిపించవచ్చు. భయం కాదది, భద్రతనిచ్చే దేవుడు ఉన్నాడు. మనం దాన్ని చేతులు తీసుకోకూడదు. మన కాపాడే దేవుడు ఉన్నాడు. కొన్ని సందర్భాలు మన వెనకడిగేసే దేనికి? అది వెనకడుగు వేయటం కాదు. అది పులి అంట 2 అడుగులు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకెళ్తుందంట. అంటే మన పుల్లు సింహాలని కాదు, అది ఒక స్ట్రాటజీ. మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంత గొప్ప రాజయ్య ఉన్నాడు. ఈయన మూర్ఖంగా ఆయన వెళ్ళిపోయినట్లయితే అభిషేకించబడినటువంటి ఈ దావీదు గారు అభిషేకాన్ని కోల్పోయి దేవుని నామానికి అవమానం తెచ్చిన వాడు అవుతాడు. అసలు ఈయన ఎవరు? నాజీరు చేయబడినటువంటి సంసోను ఎలాగో ఈయన కూడా అభిషేకించబడినటువంటి వ్యక్తి. జాగ్రత్త తీసుకోవాలి. ఇదివరకు రోజుల్లాగా పరిగెత్తుకుని వెళ్ళిపోవటం కాదు, గొడవనంగానే పరిగెట్టేవాడు కాదు. వివేకముతోటి ఆలోచనతోటి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారికి ఉండాలి. మనం పరిగెడుతున్నామంటే దేవుడు స్థానం ఇవ్వట్లేదు. ఈరోజు చాలామంది ఏం కట్టుకుంటారంటే నేను దాన్ని కాపాడతా, దేవుడిని కాపాడతా, ఇంకో దేవుడిని కాపాడతా, ఆ దేవుడిని కాపాడతా, ఈ దేవుడిని కాపాడతా అని చెప్తున్నారు. దేవుడిని కాపాడేవాళ్ళు మనమా? మన కాపాడేవాడు దేవుడా? ప్రశ్నించుకోవాలి మనందరం కూడా. మన కాపాడేది దేవుడు. దేవుడిని మనం కాపాడలే, మన వల్ల కాదు. బైబిల్ తెలియపరుస్తుంది. ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన యొక్క పాదపీఠం అంట. పాదపీఠంలో ఉన్నవాడివి, పాదం దగ్గర ఇంత నలుసు లాంటి వాళ్ళం మనం. ఆయన్ని ఎట్లా కాపాడగలం? మరి ఆయనకు ఉంది అవకాశం. మన ఎలాగ అరచేతుల్లో చెక్కి ఉన్నారు మిమ్మల్ని అంటాడు దేవుడు. ఆ సృష్టికర్తని మనం ఆరాధించేది, ఆ సృష్టికర్తని మనం అనుసరించేది,
ఆయన మన దేవుడండి. మన కాపాడేవాడు మన దేవుడు, కానీ మనం కాపాడుతున్నటువంటి వాడు దేవుడు కాడు. ఇది ఒక్క లాజిక్ చాలు చిన్నదిగా. దేవుడంటే ఎవరో తెలిసిపోతుంది. లోకస్తులు తెలియక చెప్తున్నారు, నేను కాపాడుతాను, నేను నా ధర్మాన్ని కాపాడుతాను, ఇంకో ధర్మాన్ని కాపాడుతాను, ఇంకోటి చేస్తాను కాదు. నువ్వు ధర్మంగా ఉండు, నీ ధర్మాన్ని కాపాడుకో, నీ యొక్క ఇవ్వబడినటువంటి దేవుడి చిత్తాన్ని కాపాడుకో, అది కావాలి. ఇక్కడ దావీదు గారు దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఆయన మీద నాజీరు చేయబడినటువంటి వాడు, అభిషేకించబడినటువంటి వాడు, ప్రత్యేకించబడినటువంటి వాడు. ఈ యొక్క దావీదుని చంపడానికి సౌలు గారు పరిగెడుతున్నాడు. సౌలు గారు పరిగెడుతున్నప్పుడు దావీదు గారు అక్కడే ఉన్నట్టయితే సౌలు గారు ఏం చేస్తాడు, చంపేయచ్చు. లేకపోతే దావీదు గారు కూడా చంపే అవకాశం వచ్చినా కూడా చంపలేదు. ఎందువల్ల మన ఆ విషయం కూడా ఆలోచించు. ఆయన శంఖతీర్థనానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క సౌలు రాజు వెళ్ళినప్పుడు గృహలో ఆయన యొక్క బహిర్భూమికి వెళ్ళినప్పుడు దావీదు గారు ఆయనకు అవకాశం వచ్చింది, కానీ ఆయన యొక్క ధరించినటువంటి వస్త్రపుని కొద్ది చిన్న ముక్క తెంపడానికి కూడా ఆయన బాధపడ్డాడు, అభిషేకించిన వ్యక్తితో. అంత ఖచ్చితత్వం కలిగినటువంటి వాడే దావీదు. ఆయన పెద్ద పెద్ద కత్తులు తీసుకుని యుద్ధ నైపుణ్యం కలిగిన వాడేం కాదు. ఒక చిన్న ఒడిసెల రాయితోటే ఎంత పెద్ద ధీరునన్నా చంపగల దమ్మున్నవాడు, ధైర్యశాలి. గొలియాతు, అంత పెద్ద గొలియాతు ఆయన మొదటికెళ్ళి నుంచున్నాడు. ఏదన్నా తేడా వస్తే కనుక ఒడిసెలో రాయి విసురుతున్నప్పుడు ఈయన్ని కుక్కను అనుకుంటున్నావని చెప్పి నేను చంపేస్తానని చెప్పి అన్నాడు గొలియాతు. నిజంగా ఆయన దొరికినట్టయితే కనుక దావీదుని తుత్తునీలుగా చేసేవాడే. అట్లాంటి దావీదు గొలియాతు ముందు నుంచున్నవాడు ఇక్కడ పారిపోతున్నాడు. గొలియాతు ముందుకి సౌలు రాజే వెళ్ళలేకపోయాడండి. అభిషేకించబడినటువంటి సౌలు రాజే తన సైన్యం వెళ్ళలేకపోయింది. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా రెండ్రా అని చెప్పి ఆయన గర్జిస్తున్నాడు గొలియాతు. అటువంటి వానికి ముందు వెళ్ళలేనటువంటి సౌలు రాజు దావీదుని చంపడానికి వెళ్ళినప్పుడు దావీదు తప్పించుకోలేడా? దావీదు వల్ల కాదా? అవుతుంది, కానీ దేవుడి ప్రణాళిక ఉంది. ఆయన మాట ప్రకారం వినాలి. అందుకే పరిగెత్తాడు. ఇక్కడ పరిగెట్టాల్సిన సందర్భం ఉంది కాబట్టి పరిగెట్టాడు. పరిగెట్టిన వాళ్ళందరూ పిరికోళ్ళు, ఎదురెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళే నిలబడుతున్నారు, వాళ్ళే ఉంటున్నారు అన్నది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒకప్పుడు గొడవ అంటే ముందుండేవాడిని, ఈరోజు గొడవ అంటే వెనుకుంటున్నా. ఆ గొడవలోకి వెళ్ళట్లా. ఎందువల్ల? దేవుడి యొక్క ఉద్దేశం మనకు తెలుసు, దేవుడి యొక్క ప్రణాళిక తెలుసు. కాపాడాల్సింది ఆయన, మనం కాదు. మనం బలవంతులం కాదండి. మనం ఈ లోకంలో దేవుడు వాక్యాన్ని ఎరిగితే మనం ఏం పెద్ద గొప్పవాళ్ళం కాదు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈయన ఎంత జ్ఞానవంతుడో ఆ జ్ఞానవంతుడు చెప్తున్న మాటలు మనం ఆలకించాలి. ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవపూర్వకంగా తెలియపరిచినటువంటి మాటలు, దావీదు గారు తెలియపరిచినటువంటి మాటలు అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు ఆయన. సౌలు రాజు వెంబడిస్తుంటే భయపడి పరిగెత్తలేదు ఆయన, భయపడిపోయేవాడు కాదు. గొలియాతు లాంటి వాడు ముందే భయపడలేని వ్యక్తి. కానీ సౌలు రాజు విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి. అభిషేకించబడటం ఎంత గొప్ప ధన్యత అని ఈ యొక్క దావీదు రాజు గారు అభిషేకించబడి ఇంకా ఆయన రాజుగా మార్చబడక ముందే దాని విలువ తెలిసినటువంటి, ఎంత గొప్ప విలువ తెలిసినటువంటి వ్యక్తి, అభిషేకించిన వ్యక్తి జాగ్రత్తగా తప్పు చేయకూడదు అన్న ఉద్దేశం కలిగిన వాడే ఈ యొక్క దావీదు. గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన వాక్యాన్ని వెంటనే ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి. చాలామంది రకరకాల కోణాల్లో వీటిలన్నింటిని పరిశీలిస్తుంటారు, చూస్తూ ఉంటారు. దేవుడు ఇన్సైట్ ఇచ్చేసాడు, జ్ఞానాన్ని ఇచ్చేసాడు. ఇదే జ్ఞానం. అది ఈ లోకంలో ఎవరికైనా చెబితే నువ్వు పిరికోడి పారిపోయావు, నువ్వు అలాంటి వాడు పారిపోయావు, ఈ సందర్భంలో లేవు, ఆ సందర్భంలో లేవు, ఈ మాటలు మాట్లాడతారు. నిజంగా ఆత్మీయ అర్థంగా ఇక్కడ చెప్తున్నాడు. ఈయన ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. ఈ కీర్తన గ్రంథంలో మనకి 9వ వచనం, 34వ అధ్యాయం 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువే ఉండదు. అసలు ఏది కూడా కొదువే ఉండదు మీకు. అంటే ఈయన కొదువు లేకుండా ఈయనకి అమ్మడబడుతున్నాడు. మరి ఈయన కొదువు లేదా అంటే కొదువు ఉంది. ఏంటది? సౌలు రాజు చేతిలోంచి కాపాడబడలేకపోతున్నాడు. అయినప్పటికీ కూడా కొదువు లేదు, ఉండదు. ఆ సందర్భంలో ఆకీషు రాజు ముందు ఉన్నటువంటి ఈయన పిచ్చి చేష్టలు చేసి ఆ రాజు యొక్క ఆగ్రహానికి గురి కాకుండా తప్పించబడ్డాడు. అక్కడ వివేకంగా ఆయన ఆలోచన చేసి దేవుడి యొక్క కనికరం చొప్పున, కృప చొప్పున
పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నడిపింపబడి దేవుడి చేత కాపాడబడి ఆలోచన అనుగ్రహించాడు దేవుడు ఆయనకి. సౌలు రాజు గారు ఈ శత్రు దేశానికి రాడు అని సౌలు రాజుని కూడా ఆయన ఏం చేశాడు, ఈయన చంపనీయకుండా ఆ పాపాన్ని ఆ పాతకాన్ని ఆయన మీద పడకుండా నిత్యత్వం ఆయన కోల్పోకుండా ఇక్కడ దావీదు గారు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇటువంటి విశ్వాస జీవితంలో మనందరం కూడా ఉంటూ కొత్త వారికి మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నవారి విషయంలో కూడా మనందరం కూడా వ్యవహరించవలసింది ఇదే. మన తోటి వారు ఎవరు కూడా పాపంలో పడిపోకూడదు, అది మన వల్ల వారు అది చేయకూడదు అనే ఉద్దేశం మనకు కలిగి ఉండాలి. హృదయానుసారుడు అంటే మనం అర్థం చేసుకోండి, దేవుడి దృష్టిలో హృదయానుసారుడిగా ఉండాలి అంటే ఎంత గొప్ప హృదయం కలిగి ఉండాలో చూడండి. దావీదు హృదయానుసారుడయ్యాడు. ఎంత చక్కని మాట. అందువల్లే దేవునికి హృదయానుసారుడిగా ఆయన మార్చబడ్డాడు. ఈయన ప్రాణం పోయినా పర్వాలేదు, నేను అభిషేకించబడ్డవాడిని, ఇక్కడి నుంచి పారిపోదామని పారిపోయాడు. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళాలి, శత్రు దేశంకి వెళ్ళినా అక్కడ కూడా అభిషేకించబడినటువంటి ఆ యొక్క దావీదు గారు తన్ను తాను కాపాడుకుంటున్నాడు. తను ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాంతంలో ఈ రాజు ముందు పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. తను ఏదో ఉమ్ము చేసి పిచ్చివాళ్ళ బాగా నటించాడు. అది సౌలు రాజుని రక్షించాడు. సౌలు రాజుకి ఈయన చంపే పాతకాన్ని ఆయన మీద పడకుండా చేశాడు. తర్వాత దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం రాజు కాబోతున్న రాజుగా అభిషేకించబడినటువంటి వ్యక్తి తన యొక్క అభిషేకాన్ని కూడా కోల్పోకుండా ఆ ప్రాంతంలో చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో బ్రతకడం కోసం, ఈ లోకంలో బ్రతకడం కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. ఈయన దేవుని యొక్క కనికరాన్ని కృపను కాపాడటం కోసం ఈ యొక్క పిచ్చివాడి ఆశ వేశాడు. అభిషేకించబడినటువంటి దేవుని విషయమై ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక పిచ్చివాడిగా మార్చబడ్డాడు. 14 వచనం చూసినట్టయితే 21వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీని ఎందుకు తీసుకుని వచ్చితిరి? కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, వానికి పిచ్చి పట్టి నా యొద్దకు వీడిని ఎందుకు తీసుకుని వచ్చితిరి అని వాళ్ళని అడుగుతున్నాడు. మీరు చూస్తున్నారు కదా, అతనికి పిచ్చి పట్టింది. పిచ్చివాడిని నా దగ్గర తీసుకొచ్చారు. పిచ్చి చేష్టలు చేయున్న వారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు ఈయన తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి తగునా అని తన సేవకులతో అనెను. నా నగరంలో ఎవడో పిచ్చోడు లేరనుకుంటారా? పిచ్చోడు నాకు తెలియదు అనుకుంటున్నారా? ఒక పిచ్చివాడిని నా దగ్గర తీసుకొచ్చారు మీరు. ఒక పిచ్చివాడిని నా ముందు తీసుకొచ్చారు. మన దేశంలో పిచ్చోళ్ళు కొదువా, లేదా నా ముందు పిచ్చోళ్ళు ఉండటం ఎంతమంది నేను చూడలేదని. నిజమైన పిచ్చోళ్ళు అనేకులు ఆయన రాజు కనబడుతున్నారు. కానీ ఇంకా నాకేదో కొదువు అన్నట్టు మరలా ఇంకో పిచ్చివాడిని తీసుకొచ్చారని చెప్పి ఆ దావీదుని ఏం చేశారంటే ఆ ప్రాంతం నుంచి పంపించేశారు, వదిలేశారు దావీదుని. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన దావీదు గారు ఆ సందర్భాన్ని పురస్కరించి రాస్తున్నటువంటిదే ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు దావీదు గారు. ఆయన తెలియపరిచినటువంటి మాటే మనం ఈరోజు ధ్యానాంశంగా తీసుకుందాము. ఆయన యందు భయభక్తులు గలవానికి ఏ మేలు కొదువై ఉండదు, ఏమీ కొదువై ఉండదు అని దావీదు గారు తెలియపరిచినాడు. 34 సింహపిల్లలు ఏమి గలవే ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సింహపిల్లలు లేమి గలవే ఆకలి కొనరు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని తర్వాత వచ్చిన తెలియపరుస్తున్నాడు. సింహం దానికి ఆకలేసిందంటే వేట దొరకకుండా ఉండదు. అంత బలమైన జీవి. ఏ విధంగానే సరే అది వేటాడుతుంది, సంపాదించుకుంటుంది. దానికన్నా సరే కొదువు ఉంటుందేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇది ఎంత గొప్ప మేలు ఈయనకి. ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు, అక్కడ ఆకలితో లేడు, ప్రాణాన్ని కాపాడుకోవటానికి వెళ్ళాడు. కానీ ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణాన్ని తీపోయారు, పిచ్చివాడిగా నటించాల్సి వచ్చింది. ఇప్పుడు దావీదును మనం పిరికోడు అనుకుందామా, లేకపోతే భయపడిపోయాడన్నావా?
అప్పుడు గొలియాతు ముందు నా దేవుడు జీవంగల దేవుని తరపున నేను నీ దగ్గరికి వచ్చానని చెప్పి మాట్లాడిన వ్యక్తేనా ఆయన? అంత ధైర్యశాలి అయినటువంటి ఈయనేనా ఈరోజు పిచ్చి చేష్టలు చేసింది ఆకీషు రాజు, శత్రు రాజు ముందు? ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఆయన వెనకాల సైన్యం లేదు. అప్పుడు గొల్యాతు ముందు కూడా అంతే, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ రోజు నిలబడ్డాడు, ఈరోజు పిచ్చి చేష్టలు చేశాడు. క్రైస్తవ జీవితానికి ముందు ధైర్యశాలులే, దేనికన్నా సరే తెగించి ముందుకు వెళ్ళేవాళ్లే. ఆయన ఎక్కువ శాతం ఎన్నుకునేది కూడా వాళ్ళనే. కానీ ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు వివేకవంతులుగా మనం మన దేవుని యొక్క ప్రణాళికని కాపాడేవారుగా వివేచన కలిగి మనం జీవించాలి. అటువంటి ఆలోచన విధం మనకు కావాలి. మన ద్వారా మన సంస్థ కానీ, మన సంఘం కానీ, మన కుటుంబం కానీ పాడైపోకూడదు. మన ద్వారా ఏ విధమైనటువంటి హాని జరగకూడదు. విశ్వాసులైనటువంటి వారికి కూడా మనకి హాని చేయుటకు వారికి అవకాశాన్ని ఇవ్వకుండా వారి కొరకు ప్రార్థన చేసి వారిని దేవుడి ఎడల భయభక్తులు నేర్పి వారు కూడా తమకున్నటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క ఆత్మ నడిపింపును కోల్పోకుండా మనం వివేకం కలిగి ప్రవర్తించాలి. అందుకనే ఒకవేళ మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరందరూ ఆయనందు భయభక్తులు కలిగిన వారు, భక్తులు ఆయనందు భయభక్తులు ఉంచుడి, మీకు ఏమీ కొదువే ఉండదు. అదే మన కొదువు లేకపోవటం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడవటమే మనకి కొదువు లేకుండా ఉండేది. ఏ విధమైనటువంటి కొదువు మనకు ఉండకూడదు అని అంటే కనుక దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం నడవాలి. ఈ లోకంలో ఉన్న వాటి కోసం, ఆస్తుల కోసమో, లేకపోతే ఆరోగ్యం కోసమో, పలుకుబడి కోసమో, హోదా కోసమో ఏమీ కొదువే ఉండదని చెప్పి యేసుక్రీస్తు నమ్ముకోవద్దు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారు అందరూ కూడా కొదువులోనే ఉంటారు. కొదువులోనే జీవితాన్ని కొనసాగించవచ్చు, కొదువులో నుంచి బయటపడవచ్చు. ఈలోకపు కొదువు అనుకునే కొదువులో నుంచి కూడా పడవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఆయన అభిషేకించిన తర్వాత తెలియపరిచినట్టు మాట, మనకి ఏమీ కొదువే ఉండదు. ఆయన ఎందుకు భయభక్తులు ఉంచినట్లయితే మనకి ఏ విధమైనటువంటి కొదువు ఉండదు అని చెప్తున్నాడు. ఆయన ఏదో ఆస్తి సంపాదించుకున్నప్పుడు కాదు. ఈ మాటలో చూసినట్టయితే ఆస్తి సంపాదించుకున్నప్పుడు చెబితే అప్పుడు వారు ఏమనుకుంటారంటే ఆస్తి అనమాట. ఆస్తి సంపాదించుకుంటాము, దేవుడు అంత భయభక్తులు కలిగి ఉండి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని ఆశీర్వదించబడ్డ వాళ్ళు చెబుతున్నారంటే ఎదుటి వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు, అయితే ధనమే ఆశీర్వాదం. ఈ వాక్యాన్ని కూడా అదేవిధంగా నేను ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఇంకొకప్పుడు ఇలా ఉన్నామని చెప్పి తర్వాత ఈ వాక్యం మనం చెబితే ఇది ఏమనుకుంటారు ఇప్పుడు ప్రజలు, ఇదే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ నేను ఒకసారి సందర్భంలో తప్పించబడ్డాను. దేవుడు నన్ను ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచన ఇచ్చాడు. గొల్యాతును చంపినటువంటి దేశంలోకి నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు ప్రమాదం వచ్చినప్పుడు నేను పిచ్చి చేష్టలు చేయాల్సి వచ్చింది. దేనివల్ల చేశాడు? సౌలు రాజు యొక్క దావీదుని చంపి ఆ పాతకాన్ని ఆయన మీద వేసుకోకుండా ఉండటానికి. తర్వాత అభిషేకించబడినటువంటి ఈయన దేవుని యొక్క ప్రణాళికను చిత్తాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా మార్చబడబోటానికి ఈయన నిలబడబోతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని కూడా కాపాడుకున్న తర్వాత చెప్తున్నటువంటి మాట. ఎవరైనప్పటికీ మనం కూడా సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఈరోజు ఇన్ని కోట్లు సంపాదించాను, ఇంత లక్షలు నాకు సంపాదించాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి మీకు ఇస్తారు అన్నాం అనుకో, అందరూ కూడా ఏమనుకుంటారంటే మీకు కూడా ఏం కొదువే ఉండదు, నాకు ఈరోజు కొదువే ఉండదు, మీకు కూడా సమృద్ధి కలిగి ఉంటారు అంటే ఏమనుకుంటారు, అయితే దేవుని యందు భయభక్తులు ఉంచితే మనకి ఆస్తి వస్తారు. కానీ అది రానప్పుడు ఏం మాట్లాడతారు, మీరు ఉన్నట్టుగా అన్నా ఎక్కువే మనం ఉన్నాం కానీ మాకెందుకు రాలే ఆస్తి, మాకెందుకు రాలేదు, దేవుడు ఇవ్వలేదు అని చెప్పి మనకు మనం ప్రశ్నించుకుంటాం. మనల్ని కూడా ఇతరులు ప్రశ్నిస్తారు. వాళ్ళే భయభక్తుల్లో ఉన్నారు, వీళ్ళే భయభక్తుల్లో ఉన్నారు కాబట్టి వీరికి ఆస్తులు వచ్చినాయి, వీరికి ఆస్తులు వచ్చినాయి. మీకు రాబోడ్డగల కారణం ఏంటంటే మీరు భయభక్తుల్లో లేరు. మీ భక్తి జీవితం కాదు మీది, పైకి కనబడే నటన అంతే తప్ప కాదు అనే ప్రమాదం ప్రజల్లో నుంచి వచ్చే అవకాశం ఉంది, సమాజం నుంచి కనబడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ దావీదు గారు తెలియపరుస్తుంది ఏంటంటే ఆయన కొదువు లేదు, కొదువు ఉండదు, సింహపిల్ల ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువే ఉండదని చెప్పాడు. ఒకవేళ ఆ సింహపిల్లని ఆకలి కొని లేమి గలవి ఆకలి కొని వచ్చేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదన్నాడు. అది ఆయన సమృద్ధిగా రాజుగా స్థిరపరచబడి ఆయన సింహాసనంలో కూర్చుని సంపాదించుకున్నప్పుడు చెప్పినటువంటి మాట కాదు ఇది.
అందుకనే కీర్తనకారుడు కూడా ఆ కీర్తనలో గ్రంథంలో కూడా ఇది రాయబడుతుంది. మొదటగా దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని దగ్గర అతని ఆ దేశం నుంచి తోలివేయబడిన తర్వాత, పిచ్చివాడి తర్వాత తోలివేయబడ్డాడు. అక్కడి నుంచి తోలివేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తనలు ఇవి. అప్పుడు తర్వాత రచించినటువంటి కీర్తనే ఆయన. ఒకవేళ సింహపిల్లకి ఆకలేసి వాటికి దొరకపోవచ్చేమో కానీ మనకేమీ కొదువే ఉండదు. ఈరోజు మన ధ్యానాంశం కూడా అదే. దేవుని యందు భయభక్తులు గలవారికి ఏమీ కొదువే ఉండదు. మనెవరికి కూడా ఏది కూడా కొదువే ఉండదు. హల్లెలూయా. ఏది కొదువ అవ్వాలి, మనకి ఏం కొదువ అవ్వాలి, ఏమి కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి ప్రణాళిక ప్రకారం మనం ఆయన దగ్గర జీవించినట్లయితే మనకి ఏది కూడా కొదువే ఉండదు. లోకానుసారమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడి భయభక్తులు కలిగి ఆయన యందు ఏ కొదువు లేకుండా మనం జీవించాలి. మన ఈ లోకంలో పాసింజర్స్ మాత్రమే. మన గృహాల్ని ఇతర దేశాలకు పట్టుకెళ్ళలేము. ఇతర దేశంలో ఉంటాం కదా 2 నెలలు అని చెప్పాడు, అక్కడ గృహాన్ని కొనుక్కోం. యాత్రికులమై ఉన్నామని చెప్పి మనకు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. మనందరం కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కనాను యాత్రకి ఏ విధంగా ప్రయాణం వెళుతున్నారో అదేవిధంగా వారు అరణ్యాలు అన్నీ ఎదురవుతున్నాయి. వారి సమస్యలో నుంచి వెళుతున్నారు. 40 సంవత్సరాలు పట్టింది వారు వెళ్ళటానికి. ఒక 4 రోజుల్లో వెళ్ళిపోయే ప్రాంతానికి కొన్ని రోజుల్లో వెళ్ళిపోతారు అక్కడికి. కానీ 40 సంవత్సరాలు పట్టింది. అది అవకాశం వారికి ఇవ్వబడింది. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా చాలామంది దుర్వినియోగం చేసుకున్నారు. మనకు కూడా ఇవ్వబడినటువంటి నిత్యత్వం అది ఒక కనాను యాత్రలో మనం ఉన్నవారం. ఈ యాత్రలో మనం ఏం చేస్తున్నాం? పాసింజర్స్గా, యాత్రికులుగా ఉన్నాం. మనం అందరం కూడా వెళ్తున్నటువంటి దేశంలో మన కోసం సమృద్ధిగా ఇళ్ళు కడుతున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య మన కొరకు అక్కడ గృహాలే నిర్మిస్తున్నాడు. మనకి నేను లేకపోతే మీకు చెప్తా, నా తండ్రి యొద్ద అనేక నివాసంలో కలవు, లేకపోతే నేను మీకు తెలియపరుస్తా. వాటి కొరకు వాటిని సిద్ధపరచడానికి ఆయన ఇల్లు ఉన్నాడు. మన పిల్లలు, చాలామంది పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారండి. తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడే నేను అంతకుముందు మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయన ఇక్కడ అమెరికాలో ఉన్నాడంట. ఎందువల్ల అంటే 2 పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళాడు. ఇందువల్ల వాళ్ళ ఒక గృహాన్ని అద్దెకు తీసుకుని లేకపోతే కొనుక్కును అక్కడ ఉండటం వల్ల ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఇక్కడ సొంత ఇంట్లో ఉన్నట్టు అక్కడ ఉంటాడు. అలాగా పరలోక రాజ్యంలో మనకి శాశ్వతమైనటువంటి గృహాన్ని నిర్మించడానికి యేసుక్రీస్తు వారు మొదటగా అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గర అనేక నివాసాలు కలవు, అవి మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకి నివాసయోగ్యంగా ఉండకూడదా అంటే ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు, గృహాలు ఉండాలి, పొలాలు ఉండాలి, అన్నీ ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలే కాదంటలా, అది ఉండటం మంచిదే. కానీ అసలైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోవటానికి ఇవి ఉండకూడదు. ఆ విధంగా కోల్పోయే విధంగా ఇవి ఉండకూడదు. అంటే వీటిని సంపాదించుకునే విధంలో ఉంచుకుంటే మంచిదే. కానీ ఎలా పడితే అలా సంపాదించుకుని ఉంచుకుని అది పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అది మనకి ఇంపార్టెంట్ గురి. అది తర్వాత అది చెడగొడుతున్నప్పుడు, ఆ గురిని చెడగొడుతున్నప్పుడు ఇది అవసరం లేదు. ఎందువల్లంటే తాత్కాలికమైనటువంటి వారమే మనందరం కూడా. యేసుక్రీస్తు వారు ఈ భూమిని సృష్టించినవి ఆయనే. నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉన్నవి, కానీ యెహోవాని మనిషి కుమారుడు తలదాల్చుకున్నటకు పట్టినంత స్థలం కూడా లేదని చెప్తున్నాడు. ఆయనకే కొదువైనట్ట చెప్తుంది కాదు. ఆయన తండ్రి పని మీద ఇక్కడికి వచ్చాడు. శాశ్వతమైనది ఇక్కడ నేను రాసుకోని అవసరం లేదు, నా పేరు మీద ఉంటేనే మంచిది, నా తదనంతరం పెద్ద చర్చ చేయండి దాన్ని అని చెప్పలే దేవుడు. ఇక్కడ అనేకలు రమ్మనండి అని చెప్పి యాత్ర చేసి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడ నేను వచ్చి నివాసం కొనుక్కున్న ఇల్లు అని చెప్పి ఆయన ఒక భూభాగాన్ని చూపించలే. ఖాళీ సమాధే ఇల్లు చూస్తారు. ఇప్పుడు యెరూషలేంకి వెళ్తే యేసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధిని చూడటానికి వెళ్తారే కానీ ఆయన ఏదో డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి పొలాలు లేదా ఇళ్ళు చూడటానికి కాదు. అవి ఏమి లేవు ఆయనకి. ఏమి లేనటువంటి చూడటానికి వెళ్తున్నారు. అంతా సమాధి చూడటానికి వెళ్తున్నారు. ఈరోజు ఎవరైనా సమాధి చూడటానికి వెళ్తారండి? ఇండియా వస్తారండి, వారి తల్లిదండ్రులు ఎవరో మరణించారు, మరణించిన తర్వాత సమాధి చూసొద్దాం పదా అని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వెళ్ళరు. యేసుక్రీస్తు వారి యొక్క సమాధి చూడటానికి వెళ్తున్నారు. వారి తల్లిదండ్రులు కట్టిన ఇళ్ళు ఉంటే కనుక, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే కనుక అవి చూడటానికి వెళ్తారు.
పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. అవి చూడటానికి ప్రత్యేకంగా ముందు రావడంతో, ఇండియాలోకి రావడంతో గబగబా గబగబా పరిగెట్టేసి అది ఎలా ఉందో చూస్తారు. మరి యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం వీటన్నిటిని వదులుకోగలుగుతాం. లేకపోతే వీటి మీద ప్రేమ పెరుగుతుంది. రెండు అన్నీ సంపాదించి కూర్చుంటే కుదరదు. పరలోకం వచ్చేయాలి, ఇక్కడ వచ్చేయాలి అని చెప్తే దేని మీద నీ మనసు ఉంటుంది? నీ హృదయం ఎక్కడ ఉంటుందంట? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. మన హృదయం ఎక్కడ ఉంటుంది? పెద్ద ఇల్లు బంగ్లా ఉంది, అక్కడే ఉంటుంది మన హృదయం. మరి యేసుక్రీస్తు వారు రేపు వచ్చినప్పుడు రమ్మన్నప్పుడు బంగ్లా వదిలేసి ఎలాగెళ్తాం? ఎలా వెళ్ళిపోతాం మనం అక్కడికి? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ బంగ్లా ఎక్కడ ఉందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఎంతసేపు దాని చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. అలాంటిది ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దావీదు గారు చాలా జ్ఞానంగా వ్యవహరించారు. ఇక్కడ సౌలు రాజు గారు పాతకాన్ని ఈయన చంపి ఆ పాతకాన్ని ఆయన మీద పడకపోకుండా ఆయన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఆయనకి ఇవ్వబడినటువంటి రాజరికాన్ని కాపాడుకుంటూ అభిషేకించబడిన వ్యక్తి, నువ్వెంతో గొప్పవాడివయ్యా, ధన్యుడు, ఫస్ట్ రాజు నువ్వు నన్ను చంపుతానంటావేంటి? నేనేమన్నా హానికరుణా? నేనేమన్నా నీ రాజ్యాన్ని ఏమన్నా దోసేశానా? దేవుని హృదయాన్ని చూరకుంటే నీకు శత్రువుతావేంటి? నేను ఈ దావీదు ఈ సౌలు రాజు విషయంలో ఏమి రాజ్యాన్ని దోసేయలేదు. సౌలు రాజే చేయకూడని పని చేశాడు. సమూయేలు వచ్చి తన యొక్క సమూయేలు గారు యాజకుడు, ఆయన వచ్చి బలి అర్పించవలసిన సమయంలో ఈయన రాలేదని చెప్పి యాజకత్వాన్ని కూడా చేసేసి ఈయన మీద ఈయన పాతకన్నా తెచ్చుకుని దావీదు రాజు ఏం చేస్తాడు? ఆయన అది కోల్పోయాడు. సౌలు రాజు కోల్పోవటం వల్ల, ఆధిక్యతను కోల్పోవటం వల్ల దావీదు గారికి వచ్చేసింది అవకాశం. దావీదు గారికి అవకాశం వచ్చేస్తే ఈయనకి ఎందుకండి బాధ? అది ఆయన కదా ఇచ్చేది. ఈ రాజుగారు మొదటిగా నువ్వు సెలెక్ట్ అయ్యావు. నీకు దేవుడు ఇచ్చినటువంటి మహా కనికరం, కృప, నువ్వు దాన్ని కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో. మొదటి రాజుగా నువ్వు ఉన్నావంటే ఆయన వినకుండా చంపేస్తానని చెప్పి ఎంతోమంది శత్రువును వదిలేసి ఏ హాని చేయలేనటువంటి వ్యక్తిని ఎమ్మడబడుతున్నాడు. ఇదే లోకంలో జరిగేది కూడా. శత్రులందరూ కూడా పక్కన పెట్టుకుంటారే కానీ మంచి చేసేవాడిని ఏం చేస్తారంటే దూరంగా పెడతారు. దావీదును ఆయనకేం చేయలే, ఆయనే కోల్పోయాడు దాన్ని. సౌలు రాజే కోల్పోయాడు ఆ విషయాన్ని. దేవుడు ప్రేమిస్తున్నటువంటి దావీదుని ఈయన ఏం చేస్తున్నాడు? చంపాలని చూస్తున్నాడు. తర్వాత రాజుగా ఎన్నాళ్ళని ఇప్పుడు ఉంటారండి ఒక రాజుగా? ఏ దేశానికన్నా ఎవరన్నా సరే ఎన్ని రోజులు ఉంటారు? నాకు తెలిసి ఈ రాజులు ముగ్గురు కూడా, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు పాలించిన వారు కూడా ముగ్గురు 40 సంవత్సరాలు ఉన్నారు. మన భారతదేశంలో తీసుకుందాం, కొన్ని సంవత్సరాల వరకు ముఖ్యమంత్రులుగా ఉంటారు, కొన్ని సంవత్సరాల వరకే వారు ప్రధానమంత్రులుగా ఉంటారు. మన ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, ఒక 5 ఏళ్ళు ఎంతో చేశారు, ఆయన 10 ఏళ్ళు చేసి వెళ్ళిపోయారు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, 10 సంవత్సరాలు చేశారు, వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఆయన రాజుగా మార్చబడలేడు. తర్వాత వచ్చేవాడిని నరేంద్ర మోడీ గారిని నేను దించేస్తాను, ఇంకోటి చేస్తానంటే కుదరదు. ప్రజలు ఒప్పుకోరు, ప్రజాస్వామ్యం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. అలాగే దేవుని చట్టం ఉంది, ఆ చట్టం దాని ప్రకారం చేస్తాడు ఆయన. నువ్వు తప్పు చేశావు సౌలు, చేసిన దానికి నువ్వు పొరపాటు జరిగిందని చెప్పి నువ్వు పశ్చాత్తాపడు. బైబిల్ కోరుకునేది అదే, చేసిన తప్పుకు పశ్చాత్తాపడు. అంతేగాని నీ స్థానాన్ని ఆక్రమిస్తాడేమో అని చెప్పి, నీ స్థానంలోకి వస్తాడేమో అని చెప్పి, ఈయన ఉండటం వల్లే నా స్థానం కోల్పోయిందని చెప్పి క్రియేట్ చేస్తున్నాడు ఎవరు? సౌలు రాజు. అందుకే ఆయన వెనకాల పరిగెడుతున్నాడు, చంపేస్తానని చెప్పి. ఒరే నాయన, నువ్వు అభిషేకించబడ్డవాడు, నువ్వు చంపితే నీకు వచ్చే నిత్యత్వం పోతుంది, ఈ లోకంలో రాజ్యం కన్నా అది గొప్పదిరా నాయన అని చెప్పి గ్రహించిన వాడే ఈ దావీదు. హల్లెలూయా. అందువల్ల ఈయన పరిగెత్తాడు. ఆ రాజుకి కూడా ఏ కీడు రాకుండా ఉండాలి అని చెప్పి ఈయన యొక్క మంచితనంతో ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. పిచ్చి చేష్టలు చేయటాకన్నా సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆ యొక్క అభిషేకించబడ్డవాడు కాపాడబడాలి, అభిషేకాన్ని కోల్పోకూడదు. నిజంగా నిజాయితీగా ఆయన ఎలాగుండాలి? నిజంగా చూస్తే మనకి అమెరికా దేశాల్లో చూస్తే దిగిపోతున్నటువంటి ప్రెసిడెంట్లని చాలా ఘోరంగా పంపిస్తారు. కాబోయే ప్రెసిడెంట్ చేస్తాడు అలాగే. కాబోయే ప్రెసిడెంట్కి దిగిపోయే ప్రెసిడెంటు చక్కగా వీడికి అందిస్తాడు. వెళ్ళిపోతున్న ఆయనకు కూడా చక్కని అవకాశాలు ఇచ్చి పంపిస్తాడు. ఈ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ప్రెసిడెంట్స్ విషయాల్లో
కానీ మన రాష్ట్రాల్లో గాని, మన ఒక దేశాల్లో చూసినట్టయితే ఈయన ప్రమాణ స్వీకారం రమ్మన్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళరు. నువ్వు నీది కాదు, నాది కాదు, ఇది సంబంధం లేదు. నువ్వు అన్యాయంగా తీసేసుకున్నావు అని చెప్పేసి ప్రజలిచ్చిన తీర్పుగా భావించట్లా. అలాగే దేవుడిచ్చినటువంటిది ఇది దావీదు గారికి సౌలు రాజు గారు చేసుకున్న దానికే దావీదు గారికి రాబడింది. ఇటువంటి దావీదు గారు అబీమెలెకు ముందు పిచ్చి చేష్టలు చేసి ఆయన యొక్క అక్కడి నుంచి పక్కకు రావడం జరిగింది. అక్కడ ఆ పిచ్చి చేష్టల చేత ఏం చేశారంట, దావీదుని తోలేశారంట అక్కడి నుంచి. అమ్మో ఈ పిచ్చోడు మాకు వద్దురా నాయన అన్నట్టుగా అంత యాక్ట్ చేశాడంట. అసలు వద్దురా బాబు అని చెప్పి పంపించేశారంట. అక్కడ కాపాడినటువంటి దేవుడి గురించి మాట్లాడుతూ భక్తులైనటువంటి మనకి భక్తిగా ఉంటున్నటువంటి వారికి ఆయన భక్తులైనటువంటి వారికి అందరికీ కూడా తెలియపరుస్తున్నటువంటి మాటే 34 కీర్తనల గ్రంథం 34వ కీర్తన 9, 10 వచనాలు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు మీరు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువే ఉండదు. ఈ ఒక్క మాటే నన్ను నా అనుదిన వాక్యంలో ఆకర్షించినటువంటి మాట. దీని గురించి నేను పరిశీలనగా దీన్ని ధ్యానించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట. మనకి ఏమి కొదువే ఉండదంటే ఇక్కడ చూస్తే నాకు అన్ని విధాల కొదువే. ఈ లోకం విషయంలో చూస్తే చాలా వరకు అంతా కొదువు కనబడుతుంది. భయభక్తులు లేవా మన దగ్గర? మనం ఏ పాపం చేస్తున్నాము, ఎవరిని కూడా మనం దూషించట్లేదు, ద్వేషించట్లేదు, ఏమి చేయట్లేదు కదా. ఇది కొదువై ఉండదు అన్నాడు ఏంటి ఈయన? ఏ సందర్భంలో ఈయన మాట్లాడాడు ఇది? ఈ సందర్భంలో ఈయన సమృద్ధి కలిగినప్పుడు చెప్పాడా, లేకపోతే ఏ సందర్భంలో చెప్పాడని చెప్పి దేవుని ఎదుట మీ ఎదుట చెప్తున్నా. పరిశీలించాను. ఈరోజు ఆలస్యంగా ఈ వాక్యాన్ని చెప్పడం గల కారణం అదే. నాకు అర్థం కాక చేసుకోగా ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి ఇన్సైట్ కూడా అదే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇప్పటికిప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా దేవుడు అనేకమైనటువంటి సత్యాలు చూపిస్తున్నాడు. ఇక్కడ కొన్ని నేను సిద్ధపడలేనటువంటి వాడివి కూడా దేవుడు చూపిస్తున్నాడు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనకు కనబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భంలో మనకు జరుగుతున్నటువంటివే కానీ మనం చేస్తున్నవే కానీ తెలియపరుస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలో పిచ్చోడై పరిగెత్తలేదు అక్కడి నుంచి. దావీదు సౌలు రాజు ముందు పిచ్చోడుగా పరిగెత్తలేదు, కానీ ఆకీషు రాజు ముందు, గాదు ప్రాంతానికి చెందిన ఆకీషు రాజు ముందు మాత్రం పిచ్చోడుగా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆత్మీయార్థం తీసుకున్నట్టయితే ఈ యొక్క సౌలు గారి విషయంలో ఆయన ఎంతో గొప్ప త్యాగం చేసి వచ్చాడు. ఇక్కడ అన్యుడైనటువంటి ఈయన ముందు నేను పెద్ద అవసరం లేదు, ఈయన ముందు నేనేం చేయకూడదు, ఇక్కడ నేను శత్రువుని జయించడానికి నాకు ఇచ్చింది సందర్భం కాదు, కానీ అభిషేకించబడ్డవాడిని, నేను అభిషేకించబడినటువంటి వ్యక్తిని కాపాడటానికి వచ్చా కాబట్టి జాగ్రత్త వహించాలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశ ప్రకారం ఆయన ముందుకు సాగాడు. ఇటువంటి జ్ఞానం మన లోకంలో కావాలి. అందుకే ఈయన కూడా చెప్తున్నాడు అనమాట, మనకి ఏమీ కొద్దిగా ఉండదు. భక్తులారా, ఆయన భక్తులారా, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు మీరు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అది కొదువులా కనబడచ్చు. ఈ లోకంలో లోకస్తులు కనబడచ్చు. ఏమి లేదు, వీళ్ళకి ఆరోగ్యం లేదు, చూస్తే పొద్దు నుంచి సాయంత్రం రోగాలతో ఉంటారు, డబ్బు లేదు, వీళ్ళ దగ్గర ఏమి లేదు. మన భారతదేశంలో వీళ్ళందరూ పేదవాళ్ళు, రోగస్తులు, ఏడుపుగాళ్ళు. ఏడుస్తారంటే ఎందుకు ఏడుస్తారు? అసలు అంత గొప్ప దేవుడు మన కనికరించాడంటే ఏడవక ఏం చేస్తామండి? ఏడుపు రాక ఏమవుతుంది? ఈ లోకపు ఏడుపులు ఏడ్చేవాడి గురించి కాదు నేను మాట్లాడేది. అది లేదనో ఇది లేదనో ఏడ్చేవాడి గురించి కాదండి. హృదయాంతరంలో నుంచి నన్ను రక్షించిన దేవా, ఇంత గొప్ప ధనవంతులు ఉన్నారే, వాళ్ళకి ఇవ్వకుండా రక్షణ, పేదవాడైనటువంటి నాకు నువ్వు రక్షణ ఇవ్వటం ఏంటి? నాకు ఈ సత్యాన్ని నువ్వు తెలియపరచడం ఏంటి? అసలు ఇంత గొప్ప సత్యాన్ని నాకు తెలియపరచడం ఏంటి? ఆ సత్యం ఎరిగిన వాళ్ళే, దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వాళ్ళే ఎలాగన్నా జీవించడానికి, అంటే ఎంత దీనస్థితి కన్నా జీవించడానికి ఏం చేస్తారు? నిశ్చయించుకుంటారు, దాంట్లో జీవించగలుగుతారు, దాంట్లో సంతోషించగలుగుతారు. అంతే తప్ప దేవుడి యందు భయభక్తులు లేకుండా ఉంటే కనుక ఆ విధమైనటువంటి రాదు. వేరే ఏడుపు వస్తుంది. ఆడుకుంది ఈడుకుందని ఏడిపే వస్తుంది. ఆడు సంపాదించేస్తున్నాడు, ఆడు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఎంతవరకు వెళ్ళిపోతారు? నిన్న మొన్న చూసా టీవీలో, అంటే టీవీలో ఏదో చిన్న వార్తల్లో చూసా. అదేంటంటే ఈ యొక్క ఫేస్బుక్ జోహ్నెబర్గ్ ఎవరన్నాడు, ఆయన జోహ్నెబర్గ్ ఆయన ఎంతో స్థానం దిగిపోయాడంట. ఎన్నో లక్షల కోట్ల నష్టం వచ్చిందంట ఒక రోజులో. ఇంకో వాళ్ళు ముందుకెళ్ళిపోయారు.
రేపు వాళ్ళు దిగిపోతారు, ఈయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంతోమంది వెళ్ళిపోతారు. వీళ్ళకన్నా ముందు అనేకులు వచ్చారు, వెళ్ళిపోయారు, అందరూ కూడా ఇక్కడే లేరు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏది కూడా శాశ్వతం కాదు. ఇది భయభక్తులు కలిగి ఉంటే ఏమి కొదువై ఉండదు. అంటే ఆయన మన ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు ఈ యాత్రలో మనకి ఏ విధమైనటువంటి కొదువు ఉండదు. శత్రువులు వచ్చినా కాపాడతాడు, సింహాలు వచ్చినా కాపాడతాడు, దుష్ట మృగాలు వచ్చినా, అడవి ప్రాంతం నుంచి నడుస్తున్నా కాపాడతాడు. ఏ ప్రాంతంలో అయినా కొదువు ఉండదు మనకి. మనం చేరాల్సిన గమ్యస్థానానికి చేరతాం. ఇంకా వేరే వేరే విధంగా నువ్వు చూసుకుని కొదువు ఉండకుండా ఉండాలని చూసుకునే ఉంటే చూసుకోవచ్చు, తప్పులేదు. కానీ అతిగా వాటి కోసమే ఈ యాత్రలో ఎక్కువ లగేజీ పెంచుకుని దాన్నే లగేజ్ ద్వారా బయలుదేరి వెళ్ళలేని పరిస్థితి అయితే ఇబ్బంది పడతాం. అక్కడ గృహాలు లేవు, ఏమి లేవు, మరి ఎట్లా బతుకుతాము అని చెప్పి ఇతర దేశానికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఒక ఇల్లు పట్టుకుని మూట వేసుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్తే ఎక్కడికి వెళ్తాడు? లేపిన చోట నుంచి 2 అడుగులు కూడా వేయలేరు. లగేజీ లేకుండా ఫ్రీగా వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఎన్ని రోజులు నిర్ణయించుకుని దాని ప్రకారం మనం అక్కడ జీవించడానికి సమకూర్చుకుని వెళ్తే అది యాత్రికుడి ప్రయాణం సక్రమంగా సాగుతుంది. క్రైస్తవులు అనేటువంటి మనం కూడా నిత్యత్వంలోకి వెళ్ళాలంటే ఎంతవరకు లగేజీ కావాలో, ఎంతవరకు అవసరమో దానికే చూడాలి. కానీ కొదువ లేనటువంటి స్థితులు మనకు వస్తాయి. మనం ఏ తప్పు చేయనప్పుడు, దావీదు గారు ఏ తప్పు చేయనప్పుడు వెంబడబడుతున్నటువంటి సౌలు రాజు గారు మనకు కనబడతాడు ఇక్కడ. అప్పుడు మరి కాపాడబడాలి ఈయన, లేకపోతే ఈయనకు వచ్చినటువంటి అభిషేకం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఈ అభిషేకాన్ని కోల్పోయాడంటే ఇంకా ఈయన బ్రతికి వేస్ట్. అంత గొప్ప ధన్యతను కోల్పోతే వేస్ట్. అందుకని అభిషేకం కోసం దాక్కున్నాడు, వెళ్ళిపోయి. దాక్కోవడమే కాదు, అభిషేకించబడిన వ్యక్తికి కూడా ఆ యొక్క పాతకాన్ని అంటకుండా ఈయన చంపి ఆ యొక్క నేరం ఆయన మీద పడకుండా ఉండుటకు తప్పించుకున్నాడు. కానీ చివరికి సౌలు రాజే ఇబ్బంది పడ్డాడు, ఆయనే నశించిపోయాడు. దావీదు కోరుకోలేదు ఆ విధంగా అవ్వాలని. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా దేవుని రూపంలో. నేను సైట్లు చూడటానికి పొలాల గాట్లకి వెళ్తుంటే ఆ పొలాల్లో పేకాట ఆడటమో లేకపోతే త్రాగటమో కూర్చొని చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం పేకాట ఆడేవాళ్ళు ఉంటారు అక్కడ. నన్ను ఎక్కడో చూస్తారు, బండి మీద మీరు రావటం చూసి, ఇద్దరు వెళ్తుంటే బండి మీద చూస్తే మాలు పరుగులు పరిగెత్తారు అక్కడి నుంచి. వాళ్ళున్న దగ్గరే ఉంటుంది ప్లాటో పొలమో కానీ చూడటానికి. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఉండరు. ఒక్కొక్కడైతే ఒక్కోసారి కొద్ది ముందు నుంచే అన్న మీరు ఎవరని అడుగుతారు. చెబితే వాళ్ళకి చెప్పుకుంటారు అలాగని. కానీ కొంతమంది దూరం నుంచి చూసి పారిపోతూ ఉండేవాడు. ఎందుకు పారిపోతున్నారా అంటే పోలీసు వాళ్ళేమో అని. అలాగే మనం కూడా ఎందుకు పారిపోతున్నారో తెలియదు. మనం చూస్తే ఎందుకు దాక్కుంటున్నారో తెలియదు. మన పని ఏంటి? దేవుని ప్రణాళిక ప్రకారం మనం జీవించడం మన పని. అది అలా కలిగిస్తూ ఉంటుంది దుష్టుడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాడు, ఈయన మా సేవకులు చెప్తున్నారు, ఈయన రాజు, ఆ దేశానికి కాబోయే రాజు, ఈయన మన దేశానికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, రాజాన్ని నిన్నే చంపేస్తారేమో అంటే, ఎవడరా పట్టరా అంటే పట్టుకొస్తే పిచ్చి చేసలు చేస్తాడు. పిచ్చి చేసలు చేసేవాడు నా దగ్గర తీసుకొస్తారేంటి? ఇక్కడ పిచ్చోళ్ళు లేరనుకున్నారా? 3 మంది పిచ్చోళ్ళు నాకు కనబడతానే ఉంటారు రోజు. మరి వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి పిచ్చోడుగా మార్చబడిన వాళ్ళు అనేకులు ఉండొచ్చు అక్కడ. ఆకీష్ రాజుకి, గాది ప్రాంతంలో ఉన్నటువంటి రాజుకి అలాగే ఉండొచ్చు. అందుకని ఈ పిచ్చోడు కూడా ఎందుకు తీసుకొచ్చి పంపించేంటారు అని చెప్పి అక్కడి నుంచి దేశంలో చేశారు. అతను ఏం చేశారు, అక్కడి నుంచి పంపించేశారంట. అనేకులు అక్కడ మార్చబడ్డారు. అనేకులు అక్కడ పిచ్చివాడి కింద ఆయన్ని పంపించేశారు. ఇక్కడ అబీమెలెకు రాజు మనం చూసినట్టయితే దావీదు గారు అభిషేకించబడినటువంటి ఈ యొక్క సౌలు రాజు ఆయన నశించిపోకూడదని త్యాగపూరితంగా ఆ ప్రాంతం నుంచి పారిపోవడం జరిగింది. శత్రు దేశానికి వచ్చేసాడు. ఎంత కరుణా కృప కలిగిన వాడో చూడండి. తన యొక్క సౌలు రాజు ఈ విషయంలో ఆయన ఏమవకూడదు, దేవుని యొక్క పాతకాన్ని అంటే ఈయన చంపి ఆ యొక్క పాపాన్ని ఆయన మీద పడకూడదు, అభిషేకించబడ్డవాడు అభిషేకాన్ని కోల్పోకూడదు అని చెప్పి ఈయన యొక్క ప్రయత్నం అయింది. ఎంత గొప్ప ప్రయత్నమో చూడండి. అదే ప్రయత్నం చేసి ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో నుంచి పారిపోయాడు. శత్రు దేశం మనం చూసినట్లయితే ఓ పక్క సౌలు రాజు తరుగుతున్నాడు, ఇంకో పక్క శత్రు దేశంలోకి వెళ్ళిపోయాడు. శత్రువుల మధ్యలోకి వెళ్ళిపోయాడు.
అంటే ఎంత ఇంపార్టెన్స్ సౌలు రాజుకి ఇచ్చాడు ఒకసారి మనం ఆలోచిద్దాం. శత్రువులు ఈయన్ని దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అటువంటి వాడిని ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో వారు ఈయన్ని దొరికితే ముక్కలుగా ముక్కలుగా చేసేసి సౌలు రాజుకి చూపించేవాళ్ళు. సౌలు రాజు, చూడు ఇదిగో దావీదు 10,000 మందిని అన్నావు కదా, గొలియాతును చంపిన దావీదుని మేము చంపేశామని చెప్పి చూపించేవాడు. అప్పుడు ఎంతో హ్యాపీగా ఉండేది ఎవరికి? సౌలు రాజుకి. చాలా సంతోషించేవాడు. కరెక్ట్రా, చాలా మంచి పని చేసావు, నా మీదే తిరగబడ్డాడు, దేవుడు తగిన శాస్తి చేశాడని చెప్పి మాట్లాడావు. వెంటనే ఆయనకు వచ్చే ఆలోచన ఏంటంటే, నేనే గొప్పవాడిని, నేను చేసిన పనే దానివల్ల ఆయన ఏం చేశాడు, చంపబడ్డాడు అని చెప్పి ప్రకటించేవాడు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. పిచ్చివాడిగా ఆయన వ్యవహరించాడు. అక్కడ పిచ్చివాడిగా ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన తన్ను ప్రేమించే దేవుడి పట్ల, దేవుడు ప్రేమించే సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజల పట్ల సౌలు రాజు రాజుగా చేసినటువంటి దేవునికి గౌరవించాడు. ఆయన చనిపోటాకైనా సరే సిద్ధపడ్డాడు. శత్రువుల మధ్యలోకి వెళ్ళా పర్వాలేదు, ఆయన నన్ను అక్కడ కాపాడగలడు, నాకు ఏమీ కొదువు లేకుండా ఆ ప్రాంతం నుంచి వారి చేతుల మీదుగానే ఈ యొక్క దావీదు గారిని పంపించేయడం జరిగింది. పంపించబడ్డ దావీదు గారు అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చేసాడు. ఆ ప్రాంతంలో సర్వమర్యాదలతోటి పంపించేశాడు. అందుకనే ఏ కొదువ ఉండదు మనకి అని చెప్పి బైబిల్ తెలియపరుస్తున్నటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలు చూసినట్లయితే వారు ప్రయాణమే వస్తున్నట్టే ఎదురు సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం వెంబడిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు గొడవ చేశారు అక్కడ. ఏంటిది? మోషే గారిని చాలామంది వెళ్ళి ఆయన అడిగారు. అందరూ కాకపోయినా మోషేతో చాలా వరకు, అక్కడ సమాధులు లేవనా, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అని. దేవుడు అక్కడ చేసినటువంటి ఆశ్చర్యకార్యం చేశాడు, సముద్రాన్ని పాయలుగా మార్చాడు. ఆ యొక్క సౌలు రాజు చేసినటువంటి తప్పుకి దావీదు ఏ తప్పు చేయనటువంటి దావీదు మీదకి ఆయన ఏం చేస్తున్నాడు? చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. శత్రు దేశమైనటువంటి దాంట్లోకి వెళ్తే శత్రులు చంపేస్తే అప్పుడు సౌలు రాజు గారు, నేనే చంపబోతాను, మీరే చంపేశారని చెప్పి సంతోషించేసే పరిస్థితి. అసలు సౌలు రాజు గారిని ఏ విధంగా కూడా ఆయన తక్కువగా చేయలేదు. ఎందుకంటే ఆయన అభిషేకించబడ్డవాడు, అభిషేకంతో ఉన్నటువంటి వాడు. నేడు మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంటే ఆ యొక్క తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. శత్రువు అయినటువంటి సాతాను ప్రజలుగా మనందరినీ కూడా ఏం చేయబోతుంది? అది మనందరిని నశింపచేయడానికి సిద్ధపడితే దాన్ని అంతమొందించడానికి ఆయన మరణం ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన పుట్టుట ద్వారా మరణించడం కొరకు ఈ లోకానికి వచ్చి, మరణించి తిరిగి లేచుట ద్వారా మనందరినీ లేపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. దావీదు గారు సౌలు రాజు దగ్గర నుంచి పారిపోయి శత్రు దేశానికి వెళ్ళి ఒక పిచ్చివాడిగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి గొప్ప రాజ్యంలో నుంచి, పరలోకంలో నుంచి ఆయన భూలోకానికి వచ్చాడు. ఒక పిచ్చివాడుగా కనబడుతున్నాడు. వారు అనే మాటలు, వారు చేస్తున్నటువంటి చేష్టలు ఒక పిచ్చివాడిని చేసిన దానికన్నా ఎక్కువగా యేసుక్రీస్తు వారు ఎడలా చేశారు. ఆయన వాటన్నింటిని కూడా సహించాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఇక్కడ దావీదు కూడా ఏ తప్పు చేయలేదు. చేసిందల్లా ఈ యొక్క సౌలు రాజే. ఆయనే దేవుని యొక్క మాటను అంగీకరించకుండా చేసినటువంటి సౌలు రాజు ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తే ఒక పిచ్చివాడిగా మార్చబడ్డాడు. మన కోసము స్వరూపమైన సొగసైనను లేకుండా అయిపోయాడు. అలాగా ఆయనను ఏం చేశారంటే ఊరి వెలుపల సిలువ వేశారు. సిలువ మరణం ద్వారా మనందరినీ కూడా రక్షించాడు యేసుక్రీస్తు. దావీదు గారు కూడా సౌలు రాజు విషయమై శత్రు దేశాన పర్వాలేదు, సౌలు రాజు తప్పు చేయకూడదు, నా ప్రాణానికి నాకు పెద్ద విషయం కాదనుకున్నాడు. ఆయన దేవుని ఎడల గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తే ఈ యొక్క దావీదు గారు. ప్రాణం నాకేమి గొప్ప విషయం కాదు,
కానీ సౌలు రాజుని కోల్పోకూడదు రక్షణ అని చెప్పి. అలాగే యేసుక్రీస్తు వారు తన ప్రాణం గొప్పతనం కాదు, నశించిపోతున్నటువంటి నా ప్రజలు నేను రక్షించుకుంటానని చెప్పి మన నిమిత్తము ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన్ని ఎలా చంపేశారంటే, ఒక్కొక్కరు మాట్లాడతారు రాడికల్స్ అంట యేసుక్రీస్తు వారు, తర్వాత ఆయన ఒక నక్సలైట్ అన్నారు యేసుక్రీస్తు వారిని. కొంతమంది మాట్లాడుతున్నారు లోకంలో, సమాజంలో చూస్తే, లేకపోతే ఏదో తప్పు చేయకపోతే అంత ఘోరంగా ఎందుకు కొట్టారు. కానీ ఆయన పిచ్చివాడిలాగా యాక్ట్ చేయలేదు, మార్చేశారు. ఇక్కడ వాళ్ళందరి దృష్టిలో పిచ్చివాళ్ళ కనబడుతున్నాడు. ఇక్కడ అభిషేకించబడ్డ వ్యక్తే పిచ్చి చేష్టలు ఆయన చేశాడు అక్కడ. ఎందువల్లంటే అభిషేకించబడినటువంటి వ్యక్తి ఆ సందర్భంలో చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని కోల్పోకూడదు, దాన్ని ఆ విధంగా నెరవేర్చాడు. భయపడిపోయి పారిపోవటం కాదు. సౌలు రాజు కూడా ఎదుట పారిపోయాడు, కానీ శత్రువులు ఎదుట తన్ను తాను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకున్నాడు. తన్ను తాను ఒక పిచ్చివాడిగా చిత్రీకరించుకున్నాడు, పిచ్చి చేష్టలు చేశాడు అక్కడ. కాబట్టి వారి చేతిలోంచి తప్పించబడ్డాడు. కానీ యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకంలో ఏమనుకున్నారంటే, గొప్పవాడిని చెప్పుకున్నాడు, ఈయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఈయన మేము చంపేశామని చెప్పి సంతోషించారు. కానీ ఆ పిచ్చి చేష్టలు దేనికోసం? దావీదు గొప్ప రాజుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా మరణాన్ని గెలిచారు, మరణించి తిరిగి లేచారు. చంపేశాం, అయిపోయింది అనుకున్నది సాతాను యొక్క బృందం. ఆయన మరణించి తిరిగి లేచాడు. నేడు మనందరికీ కూడా ఏం చేస్తున్నాడు? ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాజుగా, మనం యాజకులుగా మనం ఆయనతో పాటు ఉండబోతున్నాం, ఆయనతో పాటు నివసించబోతున్నాం. ఒక పిచ్చివాడిగా మార్చబడ్డాడు, ఏమి చేతకాని వాడిలాగా. ఒక అతను అంటాడు, చేతి కొట్టుకున్న మేకులు 3 మేకులే పీక్కోలేని వ్యక్తి అంటున్నాడు యేసుక్రీస్తు అని పట్టు. దావీదుని చూసి గమనించారు కదా అక్కడ ఆ రాజ్యంలో, గాదు ప్రాంతంలో ఉన్నటువంటి అకీషు రాజు యొక్క సైన్యం అంతా కూడా గమనించింది కొంతమంది. కానీ కొంతమంది తెలుసు ఈయన పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, కానీ ఆయన రాజు అని. కానీ ఈ రాజుకి అర్థం కావట్లా, సాతానుగాడికి కూడా అర్థం కాలేదు. అయిపోయింది అనుకున్నాడు. కానీ ఆయనే ఏం చేశాడు? మనందరిని కూడా రక్షించాడు. తర్వాత దావీదు గారు కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి, ఆ పిచ్చి చేసినటువంటి ప్రాంతం నుంచి వెళ్ళిపోయి రాజుగా మార్చబడ్డాడు. ఈ రోజుకి కూడా దావీదు రాజ్యంలో నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు, దావీదు వంశం నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. రూతు కుమారుడు ఓబేదు తర్వాత యెషయి కుమారుడే దావీదు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఉన్నటువంటి వాడిగా మార్చబడ్డాడు. కాబట్టే కదా పరిగెత్తింది. సౌలు రాజుకి భయపడిపోయి కాదు, పరిగెడుతున్న వాళ్ళందరినీ కూడా పరిగెత్తి పారిపోతున్నారంటే దేవుడు నమ్ముకున్నాక. దేవుడు నమ్ముకోకముందు నేను ముందు ఉండేవాడిని గొడవకి. అంటే ఇప్పుడు గొడవలు లేదు, వెళ్ళట్లేదు కానీ చెప్తున్నా, గొడవలు లేవు కానీ చెప్తున్నా, అలాగా ఉండేవాడిని. కానీ ఈరోజు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకునే విధంగా ప్రయత్నిస్తాకి ఉంటున్నాం తప్ప గొడవ పెట్టి ముందుకెళ్ళాలని దేవుడు ఆత్మ తెలియపరచలేదు. దాని విషయంలో పారిపోవాలి, దాన్ని మనం రేట్ చేయకూడదు. కాబట్టి గొడవలను చూసి అది మనకి ఇవ్వబడినటువంటి దాన్ని మనం సరిగ్గా నెరవేర్చలేం. ఈ ప్రాంతాలకు వెళ్ళాడు, అక్కడ పిచ్చివాడికి యాక్ట్ చేయకుండా ఉన్నట్లయితే ఆయన ప్రాణాన్ని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు తీసేసేవాళ్ళు. అది అంత అవసరం లేదు, అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ప్రాణం వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఆయన ఒక రాజుగా మార్చబరచబోతున్నాడు. సౌలు రాజు యొక్క విశ్వాస జీవితాన్ని, ఆయన యొక్క అభిషేకాన్ని కాపాడటం కోసం పరిగెత్తాడు. కనుక అక్కడ ఏం చేశాడు? తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ సౌలు రాజు యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ఇష్టపడ్డా. అక్కడ ఒక పిచ్చివాడికి యాక్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏమీ లేనివాడికి యాక్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయన ఇక్కడ గొప్పవాడిగా ఉండాలి, నేను రాజుగా మార్చబడబోతున్నాను, ఇక్కడ నేను గొప్పగా ఉందామని నిర్ణయించుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా అంతే. యేసుక్రీస్తు వారు ఎలా రాబోతున్నాడు ఈసారి? ఇప్పుడు గొర్రె పిల్లలా వస్తున్నాడు, కానీ అప్పుడు సింహంలా రాబోతున్నాడు. అన్యాయం అక్రమం చేసేవాడిని ఉంచడు. ఏదో యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లలు ఎత్తుకుని ఎలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు. కరెక్టే ఇప్పటి వరకు ఆయన,
తర్వాత ఆయన యూదాగోత సింహం వలె ఆయన రాబోతున్నాడు తను ప్రజలను తీసుకెళ్ళటానికి. దావీదు అటువంటి రాజుగా మార్చబరచబోతున్నందుకే అతను ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. అక్కడ సౌలు రాజు విషయంలో ఆయనకి సహాయం చేసినట్లే ఇక్కడ దేవుడి పని కూడా చేసినట్లే తగ్గించుకోవడం వల్ల తప్పేం లేదు. దేవుడి యొక్క కార్యం నెరవేర్చడం కోసం తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడంట. ఇంకా అంతకన్నా గొప్ప దేవుడు కుమారుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఉన్నాడంట. మరి నువ్వు నేను ఉంటాకేంటి, ఉందాం ఆయన ప్రణాళిక నెరవేరుద్దాం. అయితే కొదువ లేదంటే ఏం కొదువ లేదు మనకి, ఆయన యొక్క సన్నిధి ఎల్ల వేళలా మనతో పాటు ఉంటుంది. ఆయన కాపుదల మన ఎల్ల వేళ మనతో ఉంటుంది. ఈరోజు కోటేశ్వరుడు రేపొద్దున కోటేశ్వరుడుగా కనబడట్లేదు. అవి చూస్తే అవే 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 కొదువు లేకుండా ఉండటం అని అది చూసి అది పొందుకున్న వారు చెబితే అదే అనుకుంటారు. కానీ దేవుడిలో ఉంటూ దేవుని ప్రణాళిక ప్రకారం సమస్యలైనా ఏమైనా జీవిస్తూ ఉంటూ మాట్లాడితే అది ఆత్మీయులుగా ఉన్నటువంటి వారు అర్థం చేసుకుని ఈ విధంగా నిలబడగలిగితే మనకి కొదువు లేకుండా మన స్థితి మార్చబడుతుందని చెప్పి వారు కూడా నిలబడతారు. ప్రయాణం చేసే వ్యక్తికి కావాల్సింది మోర్ లగేజీ కాదు, మోర్ లగేజ్ ఈజ్ మోర్ ప్రాబ్లమ్స్, అదే లెస్ లగేజ్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఒక కొటేషన్ ఉంది, తక్కువ లగేజీ ఉంటే తక్కువగా సమస్య ఉంటుంది, ఎక్కువ లగేజ్ తోటి ఎక్కువ సమస్య. మనం హ్యాపీగా మనం ముందుకు సాగాలి అంటే, దేవుని రాజ్యంలో చేరాలంటే, మనం అనుకున్న ప్రాంతం దేవుడు కోరుకున్న ప్రాంతంలో మనం ఉండాలి అంటే, కంఫర్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే లెస్ లగేజ్తో మనం ముందుకు సాగాలి. కావలసినంతా కూడా ప్రొవైడ్ చేసేవాడు మన దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు సాగాలి. దావీదు ఇక్కడ ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. తద్వారా ఆ ప్రాంతం తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమయ్యాడు, రాజుగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారిని చంపేశాం అనుకున్నారు, కానీ ఆయన రాజుగా తిరిగి రాబోతున్నాడు. వీళ్ళందరూ కూడా అరే ఆ పిచ్చివాడే కదరా అంటారా లేదా తర్వాత అని ఉంటారు. ఫిలిస్తీన్లందరూ కూడా అకీష్ రాజు కూడా అర్రె తలకాయలు కొట్టుకుని ఉంటారు, తలా చెంపలు మొత్తం కొట్టేసుకుని ఉంటారు. చేతికి వచ్చినటువంటి వాడిని వదిలేసామేంట్రా మనం, ఆయన పిచ్చివాడిగా యాక్ట్ చేశాడు సరే మనం వదిలేసామేంట. అకీష్ రాజు కానీ ఆ ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పిచ్చివాడు కాదురా రాజుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని చంపిన వాళ్ళందరూ కూడా రేపు అనబోయే మాట అదే. ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారు, ఆయన ద్వేషించిన వాళ్ళు కూడా ఆ మాటలు పలికిన వాళ్ళందరూ కూడా చూస్తారు. ఏమి చేతకానోడా, ఏమి చేతవాలో, ఏ పని జరగాలో తండ్రి పని చిత్తం జరగాలి అక్కడ ముందు, తర్వాత నా పని చూస్తాడు. దావీదు గారి కోరిక కూడా అదే, నా పని చూడాలి మీరంటే ముందు నేనేం చేయాలి, తగ్గించబడాలి. దేవుని యొక్క పని జరగాలంటే మనం ఏం చేయాలి, ముందు తగ్గించబడాలి. తగ్గించబడినట్లయితేనే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. పారిపోయాడు ఇక్కడ దావీదు గారు, పారిపోయాడని చెప్పేసి పారిపోయిన వ్యక్తిగా మనం చూడటానికి వీల్లేదు. ఎందువల్లంటే ఆయన చేస్తున్నటువంటి దేవుని యొక్క పనిలో ఆయన యొక్క జ్ఞానంతో ఆయన ఏం చేశాడంటే, అదే భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొద్దివే ఉండదంటే ఎలాగ జ్ఞానంతో మనం వ్యవహరించగలుగుతాం. కాబట్టి పరిగెత్తాడని చెప్పేసి దాన్ని తక్కువగా అంచనా వేసిన వారు దెబ్బతిన్నారు. ఎందువల్లంటే దావీదు తర్వాత రాజుగా మార్చబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఈ సువార్త తెలియపరుస్తూ ఆయన అందరిని పంపిస్తూ చెప్తున్నటువంటి మాటలోనే ఒక మాట మత్తయి సువార్తలో చెప్పబడుతుంది. 10వ అధ్యాయం 23వ వచనంలో, వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. ఈ పట్టణం మిమ్మల్ని హింసిస్తున్నట్టయితే మీరేం చేయండి, మరో పట్టణానికి పారిపోండి. కానీ సువార్త అందరికీ తెలియపరచండి. దాన్ని నమ్మి విధేయత పొందిన వారు రక్షింపబడతాడు, నమ్మలేని వారికి శిక్ష విధింపబడుతుంది. ఈ సువార్త అందరికీ కూడా అందించబడాలంటే, ప్రణాళిక నెరవేర్చబడాలంటే మీరు అక్కడి నుంచి పారిపోండి అని శిష్యులు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో శిష్యులతో చెప్తున్నాడు, పారిపోమంటున్నాడు. మనం కూడా
సౌలు రాజు విషయంలో ఏది విధంగా అయితే దావీదు పారిపోయాడో, సౌలు రాజు రక్షించబడాలని చెప్పి ఆ విధంగా మనం పారిపోవాలి. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈయన ప్రాణం మీదకి వచ్చినప్పుడు పిచ్చివాడిగా మార్చబట్టకు తగ్గించుకున్నాడు. కానీ రక్షింపబడినటువంటి అభిషేకస్తుడికి ఇబ్బంది కలిగించకుండా కూడా నిలబడ్డాడు. ఇదే దావీదు గారు దేవుడి యొక్క హృదయానుసారుడయ్యాడు. మనందరం కూడా ఆయన హృదయానుసారులంగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ విధమైనటువంటి విషయాల్లో మనం మెళుకు కలిగి కొదువు లేని వారమై ఉండాలి. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఏ సమయంలో ఏం కావాలో ఆలోచన అనుగ్రహించి మనం నడిపించగల దేవుడే మన యొక్క సృష్టికర్త. దేవుడి మాటల ద్వారా మనందరినీ దీవించుగాక. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువే ఉండదు. మనందరికీ కూడా ఏమీ కొదువే ఉండదు. అలాగని చెప్పి ఆస్తులు కోట్లు కోట్లు వస్తాయంటలేదు ఇక్కడ. మన జీవితంలో, మన భక్తి జీవితంలో, మన యొక్క యాత్రలో కనాను యాత్రకు వారికి ఎలాగైతే ఆయన సమృద్ధి సమకూర్చాడో ఆ విధంగా అవసరాలు తీరుస్తూ ఆయన ఏం చేస్తాడంటే ఆహారాన్ని, నీరుని, అన్నీ కూడా నీడని అన్నీ కూడా ఇచ్చి సమృద్ధిగా మనని పరలోక కానాను యాత్రలో నడిపిస్తాడు. మన దేవుడు మనందరిని కూడా కాపాడుతాడు, సహాయం చేస్తాడు. తగ్గించుకోవాల్సిన విషయంలో తగ్గించుకున్నట్లయితే మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాం. కాబట్టి ఆవేశంతో గొడవలు పడిపోయి అచ్చేసి ఇచ్చేసి గందరగోళం చేస్తే ఆయన పని జరగదు. నేను అభిషేకించబడ్డానని చెప్పి ఈ యొక్క దావీదు తిరుగుబాటు చేయొచ్చు కదా సౌలు గారి మీద. ఇంక అభిషేకించబడ్డా నేను కూడా నీతో పాటు సమానమే అని చెప్పి తిరుగుబాటు చేయలా. దేవుడు ఇచ్చే వరకు ఆ సందర్భం వరకు వేచి ఉన్నటువంటి దావీదు మనకు కనబడుతున్నాడు. ఈ సందర్భంలో ఈయన ఆశీర్వదించబడే వ్యక్తి, ఈయన అభిషేకించబడిన వ్యక్తి. కానీ శ్రమను అనుభవించాల్సి వస్తుంది. నేను ఎందుకు శ్రమను అనుభవించాలి? నేను సమూయేలు చేత అభిషేకించబడ్డా కదా, దేవుడి చేత అభిషేకించబడ్డా కదా అని నిలబడలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ఏ ప్రాంతంలో పారిపోవాలో, ఏ ప్రాంతంలో నిలబడాలో దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. కొదువు లేకుండా సమృద్ధినిచ్చి నడిపిస్తాడు. విశ్వాస జీవితంలో ఏ విషయంలో మనకి ఆలోచన కావాలో కొదువు లేకుండా ఆయన మనకు అనుగ్రహిస్తాడు, నడిపిస్తాడు. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఆయన దావీదు చెప్తున్నాడు. కాబట్టి భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంటున్న వారులారా, ఆయనందు మీరు దేవుని యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువై ఉండదు. కాబట్టి ఇటువంటి విశ్వాస జీవితాన్ని మనశ్శాంతితో, సమాధానంతో మనం చేసిన వారమై ఉండాలి. అందుకని సాత్వికులు ధనులు ఏం చేస్తారు? వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈయన సాత్వికుడిగా ఉన్నాడు. ఆ యొక్క దేవుడి యొక్క ఇచ్చినటువంటి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, రాజుగా మార్చబడ్డాడు. అలాగే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. ఎవరైతే సమాధానంగా ఉండనంటే నువ్వు చెప్పాలో ఆ సమాధానం అంటారు. సమాధానంగా ఉండండి, గొడవలు ఆడకండి, మంచిగా ఉండండి, మంచిగా బ్రతకండి అని చెబితే అది దేవుడు పిల్లలు అనిపిస్తారు. వాళ్ళే చెప్పిన వాళ్ళు చేయకపోతే తప్పు, కానీ చెప్పినప్పుడు వినాల్సినటువంటి బాధ్యత మనకుంది. నేర్చుకోవాలి. చాలామంది చెప్పేవారి కన్నా వినేవారు చాలా పద్ధతులు నేర్చుకుంటారు. చెప్పేవారిలో ఉండకపోవచ్చు, అది నాలో అయినా ఎవరిలో అయినా, కానీ విన్నవారు ఎక్కువ దాన్ని రిసీవ్ చేసుకుని యథార్థంగా జీవించేవారు కూడా ఉంటారు. కానీ అది దేవుని యొక్క మహా కనికరం, కృప ఉన్నది. ఇక్కడ దావీదు రాజు గారు చెప్తున్నాడు, శ్రమల్లో ఆయన వెంబడిస్తున్నటువంటి సౌలు రాజు విషయమై ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన్ని చంపాలని చూస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ ప్రాంతం నుంచి పారిపోయి తన ప్రాణం రక్షించుకోవటానికే కాదు, దేవుడి చిత్తం నెరవేరాలంటే అభిషేక్తుడు కూడా ఆయనకున్న అభిషేకాన్ని కోల్పోకూడదు, నేను కూడా ఏం చేయకూడదు, దేవుని యొక్క ప్రణాళిక దూరం అవ్వకూడదు అని చెప్పి తన్ను తాను తగ్గించుకున్నాడు. అటువంటి యేసుక్రీస్తు వారిని కూడా మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితంలో కూడా మనందరం కూడా ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి మనం కొదువు లేకుండా జీవించాలి. విశ్వాస జీవితంలో చివరి వరకు ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే మనందరం కూడా పిచ్చి చేష్టలు చేయాలి. బైబిల్ పట్టుకొని పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తూ, పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కాదు, పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తూ. అంటే ఎదుటి వాళ్ళు ఏమంటారు, నేను ఎంతసేపు ఇదే పిచ్చి అంటారే, అది అటువంటిది. ఇంకో పిచ్చిగా చూపిస్తే వేరే వేరే పిచ్చిలు చూపించడం కాదు. ఏంటి వీళ్ళకి ఎంత పిచ్చి? చర్చి అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి, ప్రార్థన అంటే పిచ్చి, ఎక్కడ చూసినా దేవుడి కృప, దేవుని కనికరం, దేవుని దయ, ఎంతసేపు అదే మాటలతో అదే దేవుని దయానంతో నడుస్తున్నారు, అదేవిధంగా జీవిస్తున్నారు అన్న లోకస్తులు చెప్తున్నటువంటి పిచ్చి ఉందే, అది కనపడచ్చు. ఒకరోజు అది ఏమవుతుందంటే రాజుగా మార్చబడినటువంటి దావీదును చూసి ఎవరైతే పిచ్చివాళ్ళు అన్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. రేపు మనందరూ కూడా ఆశ్చర్యపోతారని మన విశ్వాసం. మన పిచ్చి అయితే కాదు.
దేవుడి మాటలు సత్యమైనవి, స్వచ్ఛమైనవి, మన అందరిని కూడా రక్షిస్తాయి, మనందరిని కాపాడతాయి. ఏ కొదువు లేకుండా మనందరిని కూడా ఆయన యందు భయభక్తులు ఉండటం వల్ల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకి ఏ కొదువ లేకుండా దేవుడు మనందరిని నడిపిస్తాడటువంటి నడిపింపు మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దగ్గర రాజ్య ప్రేమల మా దేవా, కృపామయుడు ఆయన సమాధాన అధిపతి దేవా, నీ పాసంలో దేవా తండ్రి, ఈ విధంగా నేను నీ వర్తమానం అందించడానికి నాకు ఇచ్చిన కృపకై స్తోత్రం. నీ సన్నిధి నిలవేళ నాతో మాతో నడిపించండి. కార్యక్రమం ఆదరించేంతవరకు మీరు నాయకులను నడిపించినందుకు వందనాలు. నా ప్రభా, తగ్గింపుతోటి దేవా తండ్రి నీ సన్నిధిలో ముందుకు సాగుటకు, మా ప్రభా నీ జ్ఞానంలో ముందుకు సాగుటకు దేవత కృప చూపించండి, సహాయం చేయండి. ఆయన నీ దేవుని యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువే ఉండదని వాగ్దానం ఇచ్చిన మా ప్రభా, ఏ కొదువు లేకుండా ఇంతవరకు ఎబినేచర్గా తోడే నడిపిస్తున్న మా తండ్రి, కొనసాగించగల దేవుడు నీవైనా నీ సన్నిధానం వేళ మొత్తం నడిపించి నీ విధంగా సన్నిధి ప్రార్థించి దానికి స్తోత్రం. ఈ కార్యక్రమం ఆదించేంతవరకు కాపుదలిచ్చేందుకు వందనాలు. నీ సన్నిధి మా అందరితో నడిపించమని మా ప్రియరక్షకుడు నా శివరాన్ని సంపత్రాన్ని వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి సర్వగంత మేము చెల్లిగాక దేవుని నామమున మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.